తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సో మీ ఫస్ట్ హిట్ సాంగ్ కట్టెలకు బొమ్మన్నది మీ అత్త. మీ కెరీర్ ఈ సాంగ్ తోనే స్టార్ట్ అయింది. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. అంటే ఈ సాంగ్ మీ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. సో అంటే ఈ పాట తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా, లేదంటే ట్రోల్స్ తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా? నేను అప్పుడే అనుకున్నా, అబ్బో ఇదేదో తేడాగా ఉంది. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ చిన్నప్పటి నుంచి భరించుకుంటూ ముందుకు వస్తున్నా కాబట్టి. కొన్ని కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారా సార్, మీరు మేడమా మీ జెండర్ గురించి అడగడం కానీ? నేనంటే నా టోన్ ఇలా ఉండంగా నేను పాడుతున్నా కదా, ఇంత దూరం కష్టపడుతూ వచ్చినా కదా, నేను అదే చిన్న వయసులో ఉంటే అయిపోయేమో. ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఫోక్ ఇండస్ట్రీ బాగాలేదు ఇప్పుడు, అప్పట్లాగా లేదు అని. ఇప్పుడు కూడా చెప్తా, ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వరస్ట్గా ఉంది. ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే దొంగలు చాలా మంది ఉన్నారు ఇందులో. అంత ఎట్లా ఉంటే రియల్ వాయిస్ ఏమో ఫేక్ అయినాయి, రికార్డింగ్ వాయిస్ ఏం బదలైంది. మిలియన్స్ వెళ్ళకపోయినా, ఎక్కువ రెమ్యునరేషన్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా, ఫేమ్ రాకపోయినా, సో అలాంటి ఒక సాంగ్ ఏమైనా ఉందా మీకు, మీ మనసుకి ఎప్పుడు ఇలా హృదయంలో ఉండిపోయే సాంగ్? ఇలా అన్నదమ్ముల్లారా లేరో అక్క చెల్లెల మొచ్చినవు నాడు, అన్న చెల్లెల్లారా లేరో అక్క చెల్లెల మొచ్చినవు నేడు, పున్నమి విరిసేరా అన్నయ్య పుట్టిల్లు గుర్తొచ్చేరా తమ్ముడా. మీరు ఎమోషనల్ అవుతున్నారా? ఖచ్చితంగా ఈ పాట పాడిన ప్రతిసారి ఎమోషనల్ అయితే, అంటే చాలా స్ట్రగుల్ పడ్డా. బస్ స్టాండ్లలో ఉన్న ఎక్కడికైనా స్టూడియోకి అట్లా వెళ్ళి వస్తున్న సమయంలో మనకి వాటర్ తాగి పడుతున్న రోజులు ఉన్నాయి. సో రీసెంట్ గా మంగ్లీ గారి గురించి బాగా కాంట్రవర్సీ అయింది కదా, సో మీకు పర్సనల్ గా ఆమె గురించి బాగా తెలుసు, పరిచయం ఉంది. సో నిజంగానే అలాంటి వ్యక్తి, ఆమె మోసం చేసే వ్యక్తి? ఇప్పుడు ఎట్లానంటే ఈ రోజుల్లో నేనే బాగుండాలి, నేనే మంచిగా ఉండాలి అనుకుంటాం కదా మనం. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట, రాసుకున్నా ఓ చోట, చెప్పుతున్నా నా కథ, చెప్పుతున్నా నా కథ. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో పాట తన ప్రాణంగా ప్రయాణం స్టార్ట్ చేసి, సో ఆ పాట వల్లే ఎంతో నెగిటివిటీ, ఎన్నో ట్రోల్స్, ఆ ట్రోల్స్ అన్నిటినీ, ఆ నెగిటివిటీ అంతటినీ కూడా డబల్ త్రిబుల్ పాజిటివ్గా మార్చుకొని, సో తన కెరియర్ని సింగర్గా ఎంతో మంచి లెవెల్లో, మంచి మంచి మూవీస్లో కూడా తనకి పాట పాడే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకున్నారు. సో ఎవరో కాదు, భూతం రమేష్. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం, చాలా పాటలు కూడా పాడిద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ ఫస్ట్ హిట్ సాంగ్ కట్టెలకు బొమ్మన్నది మీ అత్త. ఈ సాంగ్ తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? మీ కెరీర్ ఈ సాంగ్ తోనే స్టార్ట్ అయింది. సో ఈ రోజు ఇంటర్వ్యూ కూడా ఈ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా వాడతాం. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేననవే, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేననగే, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే రమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు. వా, నిజంగా అసలు ఎంత మంచిగా పాడుతున్నారు. మ్యూజిక్ లేకుండా కూడా ఎంత అద్భుతంగా ఉందో వినడానికి. అసలు మిమ్మల్ని ఎలా ట్రోల్ చేయాలనిపించిందండి ఆ ట్రోలర్స్ కి. అసలు సీరియస్లీ చాలా బాగా పాడుతున్నారు. సో అంటే ఈ సాంగ్ మీ కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. సో అంటే
ఈ పాట తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా? లేదంటే హ్మ్. ట్రోల్స్ తర్వాత మీ లైఫ్ బాగుంది అనిపించిందా? ఆ 'కట్టెల బొమ్మ' అన్నది తర్వాతకి హ్మ్. బాగుంది. ఆ! ట్రోల్స్ తర్వాతకి సూపరుంది. బావుంది. సూపరుంది. సూపరుంది. కానీ నిజానికి ట్రోల్స్ వల్ల హ్మ్. మీకు చాలా ప్లస్ పాయింట్ ఉందని చెప్పొచ్చు. అవును. సో, నిజానికి మీరు ఎన్ని సాంగ్స్ పాడినా, హ్మ్. ఎన్ని సాంగ్స్ హిట్ అయినా, అవును. మంచి మిలియన్‌లో వ్యూస్ ఉన్నా సరే, హ్మ్. అప్పుడు రమేష్ మేబీ అంత తక్కువ తెలిసుండొచ్చేమో. మేబీ మీ పాట తెలిసుండొచ్చు. అవును. బట్ ఆ పాట వెనకున్న ఈ రూపంని మాత్రం ట్రోల్ తర్వాత తెలిసింది. దీన్ని అవునవును. యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే ఇదివరకు కూడా కొంతమంది మనుషులకైతే తెలిసిపోయినా, ట్రోల్స్ వల్ల ఏందంటే ప్రపంచం మొత్తం ఒక్కసారి నెల రోజులు నా వైపు చూసింది. ఆ! నాకు అప్పుడు ఏమనిపించిందంటే, నేను మార్కెట్‌కెళ్ళా నన్నే చూస్తున్నారు. హ్మ్. ఎక్కడైనా సూపర్ మార్కెట్‌కెళ్ళినా నన్నే చూస్తున్నారు. హ్మ్. పాలోడొచ్చి అన్న ఆయ షేర్ అంటున్నాడు. పేపరోడొచ్చి అన్న ఆయ షేర్ అంటున్నాడు. అన్న షేర్ అని ఇట్లా సలాం కొడుతున్నా కానీ నేను ఫస్ట్ డే హ్మ్. నేనదొక వీడియో పోస్ట్ చేయగానే 1 అవర్‌లో 1,000,000 వ్యూస్ ఎవరికన్నా వస్తాయా? హుహు. నాకొచ్చేసింది. ఆ! నేనప్పుడే అనుకున్నా, అబ్బో! ఇదేదో తేడాగా ఉంది. ఏదో అయితుంది నాకని అనిపించింది. ఆ! ఆ! కట్ చేస్తే తెల్లారి మొత్తం ఎక్కడ వీడియోలు ఓపెన్ చేసినా నాయే ఉన్నాయన్నమాట. ఆ! ఇక నాకు పంపించేస్తున్నారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని, నా ఫ్రెండ్స్ గాని, నా హ్మ్. కొలీగ్స్ గాని అందరూ గూడా, హ్మ్. హ్మ్. "అన్న ఇట్లా నీ మీద ఇట్లా ట్రోల్ అయితుంది" అది ఇది అన్నా కూడా నేను స్ట్రాంగ్‌గా ఉంటా. నిజంగా చెప్పాలనంటే నేను స్ట్రాంగ్‌గా ఉంటా ఎప్పుడైనా సరే. హ్మ్. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ చిన్నప్పటి నుంచి భరించుకుంటూ ముందుకొస్తున్నా కాబట్టి హ్మ్. ట్రోలు కొంతమంది సహజంగా డబ్బులిచ్చి చేయించుకుంటారట. అవును. కానీ మనకు ఆ అవసరం ఏం లేదు. కానీ మన రియాలిటీ అనేది మనం చూయించుకోవాలి. ఈ ట్రోల్ అనేది నాకు నెగటివిటీని తెస్తుందని భయపడ్డా గానీ, ఆ నెగటివిటీని తిప్పికొట్టా అని చెప్పుకోవచ్చు. ఆ! పాజిటివ్ అయింది. పాజిటివ్‌గా. సో, నిజంగానే మీరు చాలా ఇంటర్‌వ్యూస్‌లో ఈ ట్రోలర్స్ గురించి చాలా సాంగ్స్ పాడారు. అంటే అవును. కాకులతో పోలుస్తూ, అవును. లేదంటే ట్రోలర్స్ గురించి ట్రోలర్స్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తూ గూడా ఒక పాటను రాశారు. అవును. అది నిజంగానే ఎందుకు ఆహ్, పాజిటివ్ అయింది కదా! వాళ్ళని తిడుతూ ఎందుకు పాటలు రాయడం మళ్ళీ? అంటే థాంక్స్ చెప్పుకోవాలి నిజానికి. థాంక్స్ చెప్పుకున్నా. ఎట్లా చెప్పుకున్నాననంటే, హ్మ్. నా మీద ట్రోలొస్తే నేను దాని కోసం బాధపడలేదనమాట. ఆ! ఆ! ఒక పక్క ఒక యుద్ధం జరుగుతుంది. హ్మ్. అంటే హ్మ్. అక్కడ ఒక ఆడపిల్ల అనే ఒక వైష్ణవి అనే పాపను చూసే ఉంటారు మీరు. అవును. చాలా అవును. న్యూస్‌లో వైరల్ అయింది. ఇట్లా చనిపోవడం, తను హ్మ్. కిరాతకంగా చనిపోయాడని. ఈ హ్మ్. మధ్య కాలంలో ఒక పాపని రేప్ చేసి ఎంతోమంది చూస్తున్నాం. 4 హ్మ్. మెంబర్సో, 6 మెంబర్సో. హ్మ్. అట్లా సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి గదా! సరే ఒక ఫన్నీ అనేది ఎట్లా ఉండాలి 1 డేస్, 2 డేసే ఉండాలి గదా! ఒక హ్మ్. ట్రోల్ అనేది. కానీ నా క్యారెక్టర్‌ని మార్చేసిరనేసి నాకు బాధ అనిపించిందనమాట. అరే! ఎగ్జాక్ట్‌లీ. ఏందిది ట్రోల్ వల్ల నేనెందుకుంటున్నా? నా వెనక ఉన్న సైన్యం వీళ్ళకి తెలుసా? ఎంతోమంది ఫోక్ సింగర్స్‌ని ఇంటర్వ్యూ చేస్తూ, ఎంతోమంది ఎన్నో పాటలు పాడిన మంచి మంచి హ్మ్. పాటలు. హ్మ్. హ్మ్. అంటే మనం ఒక అప్ అండ్ డౌన్ ఎక్కుకుంటూ వస్తుంటాం గదా! హ్మ్. ఒక్కసారి ఇట్లా బట్టి ఇట్లా లాగినట్టు అనిపించింది. నాకే హ్మ్. మళ్ళీ ఒక్కసారి పుష్ చేసినట్టు ఆ! అనిపించిందనమాట. ఎంత ఫోర్స్‌తో వెనక్కి లాగుతుందో అంతకంటే డబుల్ ఫోర్స్‌తో ముందుకెళ్తుంది. సో, ముందుకెళ్తుంది దానికి ఎగ్జాంపుల్ మీరే. అది నిజం అనుకోవచ్చు. 'భూతం రమేష్' అని ఆ! చెప్పొచ్చు. హ్మ్. అంటే నాకు ఆ రోజు ట్రోల్ జరిగినప్పుడు కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరు ఫోను జేయలే. హ్మ్. గొప్ప గొప్ప వ్యక్తులు ఫోను జేసిర్రు. అబ్బా! ఓహ్! నాకింతమంది సపోర్టర్స్ ఉన్నారా? నాకప్పుడు హ్మ్. అనిపించిందనమాట. ఎవరు ఆ పెద్దవాళ్ళంటే? అమెరికా నుంచి కొంతమంది కాల్ జేసిర్రనమాట. ఓహ్! అంటే నా ఫ్యాన్స్ అని. ఆ! "నువ్వస్సలు నర్వస్ గావద్దు రమేష్. ఆ! ఎందుకంటే నేను జేసే ఇంటర్వ్యూస్ వాళ్ళు చూస్తుంటారంట. హ్మ్. హ్మ్. బావుంటాయి. పల్లెల్లోకి వెళ్తావు. మట్టి మనుషులతోని మాట్లాడతావు. మంచి మంచి పాటలు పాడతాం. హ్మ్. మేము మొత్తం ఇక్కడ చూస్తాం. మన తెలుగు, తెలంగాణ సంస్కృతిని చూపిస్తాం. ఇది హ్మ్. మాకు చాలు గదా!" అని చూపించిర్రు. హ్మ్. సింగర్ మధుప్రియ అక్కకి నాకు కాల్ జేసింది. "రమేష్ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి కామన్" అని. హ్మ్. మంగ్లీ అక్క చెప్తూనే ఉంటదిగా సహజంగా వస్తూనే ఉంటాయిరా అది ఇదని. హ్మ్. ఇక అట్లా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, మ్యూజిక్ డైరెక్టర్స్ హ్మ్. చాలా మంది. నేను వర్క్ చేసిన కొంతమంది ఇంతమంది ఫ్యామిలీని సంపాదించుకున్నానా హ్యాపీ అనిపించిందిగ హ్మ్. హ్మ్. నాకు. సో, పెద్ద పెద్ద వాళ్ళకే ఈ ట్రోల్స్, ఈ మీమ్స్, హ్మ్. బ్యాడ్ కామెంట్స్ తప్పవు. తప్పవు. సో, మనమేంటి అంతే. అనుకున్నారా? అంతే. ఆ! కానీ కొన్ని కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేసారా? అంటే ఇది అడగొచ్చో లేదో తెలీదు కానీ, "సార్ మీరు మేడమా?" మీ అవును. జెండర్ గురించి అవును. అడగడం కానీ, మేల్, ఫీమేల్ వెర్షన్‌లో మీరే అవును. సాంగ్ పాడడం గానీ, అవును. అది అంటే అప్పటి వరకు మేబీ మీరు మేల్ వెర్షన్, ఫీమేల్ వెర్షన్ పాడి వాయిస్‌తో మీరే పాడడం మీకు పాడాను. గొప్ప అనిపించొచ్చు. అవును. బట్ ఈ కామెంట్ తర్వాత అరే! ఇది తప్పేమో అని అవును. అనిపించిందా ఎప్పుడైనా? అస్సలనిపియలే. హుహు. ఎందుకనంటే మనం రీసెంట్‌గా 'జానకి అమ్మ' గారు చనిపోయారనమాట. ఆ! ఆ! చూసే ఉంటారు గదా! అవును. అవును. ఆ అమ్మ చిన్న పిల్లల వాయిస్ పాడేది. హ్మ్. పెద్దవాళ్ళ వాయిస్ పాడేది. హ్మ్. ముసలావిడ వాయిస్ పాడేది. హ్మ్. అంతమంది గొప్ప వ్యక్తిని ఆమెను గుర్తించినప్పుడు హ్మ్. నేనంటే నా టోన్ ఇలా ఉండంగా నేను పాడుతున్నా గదా! హ్మ్. అంటే హ్మ్. నేను మేల్ అవ్వడం వల్ల వాళ్ళు ఇట్లా హేళన చేస్తారు. అక్కడ ఒక లేడీ ఉన్నది. అంటే ఈ రోజుల్లో లేడీకి పవర్ ఎక్కువుంటది నిజంగా హ్మ్. హ్మ్. చెప్పాలనుకుంటే. హ్మ్. అట్లని గూడా వీళ్ళేమన్నా చేస్తున్నారా? కానీ దాంట్లో టాలెంట్‌ని గుర్తించట్లేదన్నమాట అక్కడ. ఏందంటే హ్మ్. ఒకటి క్వెషన్ మార్క్ ఏస్తే హ్మ్. ఇగ అక్కడ ఎదగకుండా ఉంటాడో ఏమో! హ్మ్. లేకపోతే అట్లా.
హ్మ్. అట్లా అనిపించింది సో, అనమాట. సెకండ్ టైమ్ ఫీమేల్ వర్షన్ గూడా మీరే పాడాలి పాడేసిన. అన్నప్పుడు ఒక అడుగు ఇట్లా ఒక్క సెకండ్ ఆలోచించారా లేదు. ఎప్పుడైనా? 2 ఆ స్టెప్స్ ఇంకెక్కువనే పోయేది ముందుకి. అట్లా. ఆ! నాకే ఆఫరొచ్చినా గూడా నాకు ఫీమేల్ హ్మ్. వెర్షన్ పాడాలన్నా, మేల్ వెర్షన్ పాడాలన్నా, హ్మ్. నా గొంతుకు సహకరిస్తే నాకు నచ్చితే పాడతా ఏదైనా సరే. ఆ! అది బ్లాక్ బస్టర్ హిట్ పాటైనా సరే, హ్మ్. మామూలు 10 మంది జూసే పాటైనా సరే హ్మ్. నచ్చాలి ముందంతే. హ్మ్. సో, 'ఆయా షేర్' తర్వాత హ్మ్. మంచి మూవీలో, పెద్ద మూవీలో అవును. ఒక సాంగ్‌కి లక్షలిస్తాం హ్మ్. అని 'భూతం రమేష్‌కి' ఆఫర్ వచ్చిందని విన్నాం. హ్మ్. సో, దీని గురించి చెప్తారా? నిజమేనా ఇది? అంటే లక్షలిస్తామనైతే చెప్పలేం గానీ, హ్మ్. ఆఫరైతే ఒచ్చింది. ఓకే. ఒక ఆఫరైతే ఒక మంచి మూవీ‌లో ఆఫరొచ్చింది. ఖచ్చితంగా మీరే ఆ క్యారెక్టర్‌ని గూడా రోల్ జేయాలని ఆహా! చెప్పడం జరిగిందనమాట. హ్మ్. దాని హ్మ్. ద్వారా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే నేను ఈ 'ఆయుష్' ట్రోల్ వల్ల కొంతమందికి ఆఫర్స్ రావు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్‌ని అక్కడనే వ్రాంగ్ జేసేసి ఆ! ఆ! వెనకకి ఎళ్ళిపోతుంటారు గదా! నాకేమన్నా ఇలా అయితదేమో అనుకున్నా గానీ, హ్మ్. నన్ను ట్రోల్ జేసిన వాళ్ళే ఆ! సారీ బ్రో. మీ గురించి మేము తెలవక జేసినాం. హ్మ్. లేకపోతే కొంతమంది పర్సనల్‌గా కలవడం, హ్మ్. పర్సనల్‌గా నా ఆఫీస్‌కి రావడం. హ్మ్. నిజంగా అంతకు మించిన గొప్ప అవకాశం ఏముందండి? హ్మ్. తప్పును తెలుసుకొని, అది మన దగ్గరకొస్తే క్షమించాలి. హ్మ్. నువ్వు ఇట్లా జేసినావు, అట్లా జేసినావు అని అస్సలు అనకూడదనమాట. హ్మ్. అట్లా. అంటే మామూలుగా ఈ ట్రోలొచ్చినప్పుడు నాకు నిజంగా చెప్పాలి నా బాల్యం గుర్తొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకలా? ఎందుకు అనంటే, ఇంత దూరం కష్టపడుతూ వచ్చినా గదా! నేను అదే చిన్న వయసులో ఉంటే అయిపోవేమో, హ్మ్. నేను అట్లనే ఉన్నాం. బాల్యం నుంచే గదా! నేను పాటలు పాడాలి, నేను హ్మ్. ముందుకెళ్ళాలి. నా హ్మ్. ఫ్రెండ్స్ ఇట్లంతా నువ్వు పాడుతావు, నువ్వు బాగా చేస్తావు అది ఇది అనేసరికే గదా! హ్మ్. శుభ్రంగా నేను గూడా ఇదొక జాబ్ జేసుకుంటే ఇదంతా పడకపోదునేమో అనిపిచ్చింది. హ్మ్. కానీ పడ్డా గూడా భూతం రమేష్ అనేటోడు ఖచ్చితంగా వీళ్ళకి స్ట్రాంగ్‌గా ఉంటాడని అనుకుని ఇప్పటికి కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నా అట్లా. హ్మ్. సో, ఎలాగో మీ బాల్యం గురించి వచ్చింది. సో, మీ పాట స్టార్టింగ్ జర్నీ గురించి వచ్చింది కాబట్టి, అవును. సో, అసలు ఈ జానపదాల పైన, ఈ హ్మ్. పాటల పైన హ్మ్. మీకసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు మీకు ఈ పాటే మీ ప్రపంచంగా మారడానికి అసలు ఏంటి ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అవును. అంటే ఊర్లో ఎట్లా ఉంటదంటే పల్లెటూర్లలో హ్మ్. పెద్ద పెద్ద నాట్లేసుకుంటా అమ్మవాళ్ళు పాడుతుంటారనమాట. హ్మ్. హ్మ్. మూవీలల్లో పాటలొచ్చేది నాట్లేసుకుంటా పాడే పాటలు అవును. పాడుతుంటారనమాట. అవును. హ్మ్. నాకనిపించిందనమాట. అప్పుడు అమ్మ బాగా పాడుతుంటదనమాట. ఇప్పుడు హ్మ్. వర్షాలు ఇప్పుడు బాగా కురుస్తున్నాయి గదా! అమ్మ హ్మ్. నడుచుకుంటే నడుచుకుంటేనే వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్కనాన దేవా వలలా కాలం కరువాని వలలో కలువరిల్లె జనులో వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా అని ఇట్లా అమ్మ పాడుతుంటే నేను వెనకబడి ఆ! సితకాత్తొరుపాయే వలలో సీమలు గరువాయే వలల ఆరిద్ర ఒరుపాయే వలలో అరకతులొరుపాయే వలల మంగపూ ఒరుపాయే వలలో మండే సంగీ వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలం ఇంకా నీకైనా వలలో దయాలేద స్వామి వలల దయాలేద స్వామి వలల హ్మ్. అంటే చూడండి ఈ పాట వినేసరికి మీ ఫేస్‌లో ఒక చిరునవ్వు వచ్చింది గదా! యెస్. పల్లెకి, అదే విధంగా మట్టిలో ఉండే మనుషులకి హ్మ్. అదొక గొప్ప ప్రాముఖ్యత ఉంటదనమాట. ఆ పాట వినంగానే అసలిదేం పాటమ్మా! భలే కొత్తగా అనిపించింది. నేనిట్లా వాళ్ళ మంగ పువ్వు రూపాయి అట్లాంటియేందంటే అక్కడ పల్లెల్లో మాట్లాడుకునే పదాలనమాట. ఆ! ఆరిద్ర పురుగొస్తే మనం నాట్లేసే సమయం వచ్చిందని అంటారు ఊర్లల్ల. ఓహ్! ఓహ్! అట్లా అంటుంటే నాకిట్లా అనిపించింది ఏం పాటలన్నమాట ఈ జానపదాలురా మామూలు హ్మ్. కష్టం చేస్తూ పాడుకునే పాటలు. ఇప్పుడు సినిమా పాటలు కొన్నుంటాయన్నమాట. బంతి, చామంతి అని ఆ! అట్లాంటి పాటలు విన్నాం గదా! హ్మ్. ఇదేందో కొత్తగుంది నేచురల్‌గా హార్ట్‌కి టచ్ అయితేనని చెప్పి ఇవి నేను నేర్చుకోవాలని చెప్పి అమ్మ దగ్గరుండే పాటలు మొత్తం నేర్చేసుకున్నానన్నమాట. ఓకే. అంటే మీ ఫస్ట్ గురువు మీ అమ్మే. అమ్మే. వావ్! నిజంగా ఆ! ఎక్కడికెళ్ళినా గూడా అమ్మ గురించి నేను చెప్తూనే ఉంటా. నాన్న గూడా బాగా పాటలు పాడుతుంటాడు. హ్మ్. నాన్న, అమ్మ ఇద్దరు. హ్మ్. వాళ్ళ సో, ఆ జానపదాలకి ఇప్పుడు మనం ఒక సాంగ్ రాయాలి అంటే మూవీకైనా సరే, ఏమైనా అవును. సరే అసలు ఆ స్టోరీ ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ ఆలోచించి ఒక సాంగ్ రాయాలంటే ఒక మినిమమ్ 2, 3 డేస్ పడతది. అవును. బట్ అప్పట్లో పెద్దవాళ్ళు అసలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అంతే. అంతే. అసలు ఇన్‌స్టంట్‌గా అలా పాట రూపంలో బయటకొచ్చేది. సో, అదే అవును. ఇప్పుడు అద్భుతమైన ఫోక్ సాంగ్స్‌గా మారాయి. అవునవును. ఆ! సో, అండ్ ఫోక్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. మీరు ఫోక్ సాంగ్స్ గురించి గూడా ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక అవును. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఆహ్, స్టేట్మెంట్ పాస్ చేశారు. అవును. ఫోక్ ఇండస్ట్రీ బాలేదిప్పుడు. బాలేదు. అప్పట్లాగా లేదు అని. అస్సలు బాలేదు. నేనిప్పుడు ఎందుకు? గూడా జెప్తా ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వరస్ట్‌గుంది. ఎందుకండి? అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ అంటే కంటే ఒక్క ఫోక్ సాంగ్స్ బాగా పాట ఎక్కువ చేసి అహా! వినిపిస్తున్నాయి. మూవీస్ ఫోక్ సాంగ్స్ అంటే ఫోక్ సాంగ్స్‌లో చేసే పర్సన్స్‌ని నేను తిట్టట్లేదు. ఆ! ఫోక్ సాంగ్స్‌లో కొంతమందిని ఉద్దేశించి కాదు నేననేది ఏందంటే ఫోక్ ఇండస్ట్రీ బాలేదని చెప్తున్నా. హ్మ్. ఫోక్ సింగర్స్ బావున్నారు. ఫోక్ పాటలు బావున్నాయి. హ్మ్. మన సంస్కృతి సాంప్రదాయాలు బావున్నాయి. అందులో కొన్ని వచ్చే పాటలు హ్మ్. ఈ రోజులలో ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే 15,00,000, 20,00,000 అవుతదా? హ్మ్. అవుతుంది. హ్మ్. ఇదివరకి ఓల్డ్ పాటలు ఉన్నాయన్నమాట కొన్ని పాటలన్నమాట. హ్మ్. హ్మ్.
మల్లె చెట్టు కిందికెళ్ళి మదానం ఆ! నామయారే, ఆ! అదే విధంగా నా అందం చూడు బావయ్య అని కొన్ని అద్భుతమైన పాటలున్నాయి. హ్మ్. అప్పుడు మామూలుగా 10,000, 20,000తోనే పాటయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఈ పాట 10,00,000 పెట్టినామంటే హిట్ గావాలి. ఒక హ్మ్. ఫోక్ ఇండస్ట్రీలో ఒక గ్రూప్ ఫార్మ్ అయిందనమాట. ఆహా! హ్మ్. ఒక కొరియోగ్రాఫరు, ఒక వీడియోగ్రాఫరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సింగరు, ఒక్క పాట ఒక పాప ఒక సింగర్ హిట్ అయిందనుకో, 10 పాటలు పాడినా ఆమె పాడాలి. 10 ఆ! పాటలు కొరియోగ్రాఫర్ చేయాలన్నా ఆయనే చేయాలి. హ్మ్. 10 హ్మ్. సార్లు మ్యూజిక్ కొట్టాలన్నా మనోడే కొట్టాలి. హ్మ్. 10 సార్లు యాక్టింగ్ చేయాలన్నా వాళ్ళే చేయాలన్నమాట. హ్మ్. కానీ ఈరోజు నేను ఒక ఎట్లా ఉన్నదనంటే కొంతమంది వ్యక్తులున్నారు. హ్మ్. పాట అంటే ప్రాణం అయ్యేటోళ్ళు. హ్మ్. ఉద్యమాలు తెలంగాణకు ఉద్యమం చేసినప్పుడు కాళ్ళకు గజ్జెలు కట్టి, హ్మ్. డప్పును సంకన పెట్టుకొని పోయినోళ్ళు ఎంతోమందున్నారు. ఈరోజు వాళ్ళంతా అక్కడే ఉన్నారు మరుగున పడి. కొత్త కొత్త వ్యక్తులొస్తున్నారు. మీరు చూస్తూనే హ్మ్. ఉన్నారనమాట. అంటే హ్మ్. టాలెంట్ ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో హిట్ అయిన వాళ్ళు లైవ్‌లో పాడమనండి. హ్మ్. లైవ్‌లో ఒక్కొక్కరిని 10, 10 నిమిషాలు పాడమని ఎవ్వరు పాడరు. హ్మ్. హ్మ్. అంత ఎట్లా ఉంటే రియల్ వాయిస్ ఏమో ఫేక్ అయినాయి. హ్మ్. రికార్డింగ్ వాయిస్ ఏమో బదలైంది. హ్మ్. షేకు అట్లా ఎట్లా హ్మ్. ఉంటదనంటే అట్లా ఉండకూడదు ఏదైనా హ్మ్. సరే. అంటే ఒక రియాలిటీ గ్రూప్ అవ్వడం వల్ల కొత్త గ్రూప్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు రావట్లేదు. అంటున్నారు. నేను హ్మ్. చెప్పిన కొంతమంది ఏందంటే ఈ మధ్య కాలంలో హ్మ్. గ్రూపే అండి నిజంగా. హ్మ్. ఫోక్ ఇండస్ట్రీ అనేది కొంతమంది గురించి నేను చెప్తాను. అందరి గురించి కూడా హ్మ్. చెప్తా. హ్మ్. అలాంటిది ఎలాంటిది ఏమొచ్చినా కూడా నేను ఫస్ట్ ఉంటానన్నమాట. అక్కడ ఎవరికైనా అన్యాయం జరిగినా. ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే దొంగలు చాలా మందున్నారు ఇందులో. అంటే ఎలా? ఎలా? ఎలా పాటల జరుగుతాయి? దొంగలు. ఆహా! ఒక్కటి నేనెట్లా ఉంటదనంటే నేనొక పాట పాడతా విలేజ్ పాట. హ్మ్. కట్ జేస్తే ఏమైతదంటే వేరే దగ్గర పాట వినపడతది. వేరే వెర్షన్‌లో ఇనపడతది. సౌండింగ్ అదే, బాణీ అదే. కానీ ఓహ్! మార్చి పాడుతుంటారనమాట. ఆ! ఎవరి కాళ్ళు ఏమని యేసుకుంటారంటే నేను లిరిక్ రైటర్, నేను డాన్సర్, నేను కొరియోగ్రాఫర్ అని యేసుకుంటారు గానీ, హ్మ్. ఆ లిరిక్ వచ్చిన ప్రాముఖ్యత ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. ఏ హ్మ్. మట్టితనం నుంచొచ్చింది? ఏ మట్టి తల్లి గొంతులో నుంచి వచ్చింది? అది చూడట్లేదనమాట. హ్మ్. హ్మ్. సో, అట్లా. ఇలా మీ సాంగ్స్ ఏమన్నా దొంగిలించినవేమైనా చాలా ఉన్నాయా? ఉన్నాయండి. చాలా. అవును. సో, ఒక సాంగ్ అంటే జెప్తారా? అట్లా ఎట్లా చెప్పుకోవాలంటే చాలా జరిగినాయన్నమాట. ఒక్క సాంగ్ అంటే మీ దగ్గర నుంచి హ్మ్. ఎళ్ళిపోయిన సాంగ్ సేమ్ మీ వర్షన్‌లోనే ఇంకొక అంటే కొంచెం మోడిఫికేషన్ చేసి ఆ! హిట్ కొట్టిన సాంగ్ ఏమైనా ఉందా? అంటే కొన్ని అంటే ఇది చెప్పకూడదు. హ్మ్. ఎందుకనంటే నేను పాడి ఎక్కడైనా పాడితే విని పాడితే అది వేరే ఉండు. ఆ! కానీ నా దగ్గరుండి నేను పాడుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు నేను చెప్తున్నా గదా! హ్మ్. కొంతమందంటే ఎంతోమంది నా దగ్గరకొచ్చిర్రు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. నాన్న మా పాటలు పోయినాయి. మా పాటలు తీసుకున్నారు. హ్మ్. ఇట్లా జేసిర్రు. ఈ రోజులల్లా మనం ఇండస్ట్రీకి రావాలంటే మనం ఎంత ఏజ్ ఉన్నప్పుడు వస్తామండి చెప్పండి? హ్మ్. 20, 20 20, 23 ఫోక్ హ్మ్. ఇండస్ట్రీకి రావాలనంటే 40, 50 ఏండ్లోనే హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. ఇప్పటికి స్టిల్. ఆ! ఎందుకు తిరుగుతున్నారనంటే, ఇగో పలానా కనకవ్వ పాటలు పాడింది. ఆ! పలానా నాగవ్వ పాటలు పాడింది. పలానా ఉషా హ్మ్. పాడింది. అంత పెద్ద పెద్ద ఏజోళ్ళే పాడిర్రు గదా! హ్మ్. మనకిన్ని పాటలొచ్చాయి. మనం గూడా పోదామా అని కుప్పలు కుప్పలుగా ఇండస్ట్రీకొస్తున్నారు. హ్మ్. హైదరాబాద్‌లల్లా రూమ్స్ తీసుకొని ఉంటున్నారు. సో, జానపదాలంటేనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వచ్చినవే దగ్గర గదా! నుంచి వచ్చినాయి గదా! సో, కానీ వాటి కోసమే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పోటీ స్టూడియోల పడుతున్నారు. దగ్గరికి వచ్చి పోతున్నప్పుడు మనకొక బాధుంటది. హ్మ్. హ్మ్. కరెక్ట్‌గుంటే తనొక మన తల్లి అనుకోండి. హ్మ్. ఆమెకొక పాట ఆఫర్ ఇయ్యండి. హ్మ్. హ్మ్. ఆమె దగ్గర నుంచి పాట లాక్కొని వేరేటోళ్ళతోని పాడిచ్చి, పలానా ఆమె ఫేమ్ అయిన సింగర్ ఆమె పాట పాడితేనే ఇది పోతదనేది కరెక్ట్ గాదిది. ఆ! అదని ఖచ్చితంగా హ్మ్. ఇయ్యాల గాని ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పుకుంటున్నాననమాట. హ్మ్. హ్మ్. ఎవరి పాటైతే ఉంటదో వాళ్ళ ఇష్ట ప్రకారంగా పాడి, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తేనేమో చేయాలి. హ్మ్. లేకపోతే లేదు. హ్మ్. సో, చెప్పినా గదా! నిజంగా మీరన్నట్లు ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే మినిమమ్ అంటే 5,00,000 అంటేనే అవును. మంచి సాంగ్ చేయగలుగుతాం. అవును. మాక్సిమం అంటే 10,00,000-15,00,000 వరకు కూడా అవుతున్నాయి. అవును. దీనికి మళ్ళీ లిరిక్ రైటర్ అని, ఆ! దానికి మ్యూజిక్ అని, సింగర్ అని 3 డివైడ్ అయితున్నాయి. అవును. బట్ మీరన్నట్లు 40 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ లిరిక్స్ అవసరం లేదు. లేదు. మ్యూజిక్ అవసరం లేదు. అవసరం సో, లేదు. వాళ్ళే ఇన్‌స్టంట్‌గా పాడేస్తూ ఉంటారు. అంతే గదా! సో, వాళ్ళ దగ్గర స్టార్ట్ అయిన పాట కోసం వాళ్ళే పోరాడుతున్నారు అంటారు ఇప్పుడు మీరు. అంతే గదా! హ్మ్. ఇదంటారు గదా! సొమ్ము ఒకరిది, సో, సోకొకరిది. ఒకరిది. ఆ! అట్లా జెప్పుకోవచ్చనమాట. ఇండస్ట్రీ హ్మ్. గూడా అట్లనే ఉంది. హ్మ్. స్టిల్ ఇప్పుడు గూడా. కానీ మారాలి. హ్మ్. నిజంగా ఎందుకంటే మన ఫోక్ సాంగ్ పాన్ ఇండియా లెవెల్‌లో వినపడుతుంది. షాపింగ్ మాల్స్‌కెళ్ళినా మన ఫోక్ సాంగ్. మూవీస్‌లల్లో ఎగ్జాక్ట్‌లీ. చూడండి. ఒకప్పుడు హ్మ్. సినిమా పాటలు విన్న మనమే హ్మ్. బోర్ కొడుతుందన్న పాటలు వదిలేసారు ఒకప్పుడు. ఆ! సినిమా పాటలు పోవాలి, అట్లా పోవాలి. హ్మ్. ఈరోజు పలానా సినిమాలో పలానా ఫోక్ సాంగ్ ఉందంటారా పోయి ఎట్లా హ్మ్. చేశారో చూడాలని మనలాంటి వాళ్ళందరం మొత్తం ఎళ్తున్నాం. హ్మ్. దాని సో, ప్రకారంగా. సడెన్‌గా ఫోక్ సాంగ్స్‌కి ఇంత క్రేజ్ పెరగడానికి అంటే ఈవెన్ మూవీ సాంగ్స్ కూడా హ్మ్. పనికిరానంత వైబ్‌ని ఫోక్ సాంగ్స్ ఇస్తున్నాయి. అవును. అసలు ఎందుకు సడెన్‌గా ఇంత క్రేజ్ రావడానికి రీజన్ ఏమైనా ఉంది అంటారా? రాసిన పాట చేతులలోనే ఉంటది. హా! పాడిన పాట ప్రపంచం మొత్తం వింటది. హ్మ్. అట్లా ఉంటదనమాట. ఓకే. రాసిన పాట ఎట్లుంటది మనం ఊహించుకొని పాడుతుంటామనమాట. హ్మ్. హ్మ్. మన నోటి ద్వారా పాడిన పాట నిజంగా ప్రపంచం మొత్తం వింటది ఒక్కసారి. హ్మ్. నువ్వు రాస్తావు. రాసి నలుగురికి వినిపిస్తా. అది గాదు లెక్క. హ్మ్. అంటే రైట్ అని నేనేమనట్లేదు. హ్మ్. అట్లా అంటున్నా. ఎందుకు హిట్ అయిందనంటే అట్లా. హ్మ్. జానపదం ఏందనంటే ఇప్పుడు ప్రతి ఒక్క పాట ఇట్లా రాసిన పాటలు తక్కువ హిట్ గావడం. హ్మ్. హ్మ్. ఫోక్ సాంగ్స్ న్యాచురల్‌గా ఉన్న పాటల్ని వాటిని
ఇది చేసి పాడడం వల్ల హిట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎలా యూనియన్స్ ఉన్నాయో, డాన్స్ యూనియన్స్ కావచ్చు, హ్మ్. ఇలా సింగర్స్‌కి కావచ్చు, ఇలా ఈవెన్ ఫోక్‌లో కూడా యూనియన్స్ అవుతున్నారు. హ్మ్. వాళ్ళకే అవకాశాలు ఇచ్చుకుంటున్నారు. సో, ఇదందుకు మీరు ఇదేమో నెగెటివ్ అంటున్నారు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ రాదు అంటున్నారు. సో, అది వరకు ఓకే బానే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఏమో కదా! సో, ఇప్పుడు ఒక ఔట్‌పుట్ మంచిగా వచ్చింది. హ్మ్. జనాలు దీన్ని ఆదరించారు అంటే, ఈ టీమ్ బావుంది అని అర్థం. హ్మ్. ఆఫ్‌కోర్స్ అంతే కదా! ఇప్పుడు కొరియోగ్రఫీ బావుంది, సాంగ్స్ బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ వాయిస్ కూడా బావుంది అన్నప్పుడు అదే టీమ్‌ని మెయింటైన్ చేస్తారు గదా! సో, దాన్ని అట్లా టీమ్‌ని మెయింటైన్ చేసినప్పుడు 40 ఏండ్లోళ్ళు, 50 ఏండ్లోళ్ళు ఎందుకు మీడియా చుట్టూ తిరుగుతారు? హ్మ్. మా పాట పోయిందే. హ్మ్. మా పాట పలానోళ్ళు తీసుకున్నారు. అది కట్ చేస్తే 100 మిలియన్స్ ఉంటది. ఆ! వాళ్ళేం చేస్తారు? వాళ్ళు వీళ్ళకంతా ఫ్రెండ్స్ అయిపోతారు అప్పటికి. ఆ! 2, 3 సార్లు మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం. అట్లా ఉంటాం. హ్మ్. ఈరోజు ఒక పాట హిట్ వల్లనే నేను ఈడ కూర్చున్నా అనుకోండి. హ్మ్. మీరు అట్లా ఉంటారు. లేకపోతే నార్మల్‌గా వేరే ఆ సాంగ్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో, ఆ హ్మ్. సాంగ్ ప్రాణం పోషినోళ్ళు అక్కడ కనిపించరు. హ్మ్. హ్మ్. దాని వెనక ఉన్న శక్తులు కొంతమంది ఉంటారు అంతే. హ్మ్. సో, అంటే ఒక్క సాంగ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా! ఏదైనా ఒక్క సాంగ్ అలాగా అంటే అన్యాయం జరిగిన హ్మ్. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరిని కూడా నిలబెట్టి మాట్లాడతా ఇక్కడ. ఆహా! ఖచ్చితంగా. ఎందుకనంటే అట్లాంటి తల్లులు మా ఛానెల్‌కొచ్చిర్రు కాబట్టి నేను గొప్పగా చెప్పుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది. మా పాటలు పోయినాయి. మా పాట నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎంతోమంది చెప్పిరండి. హ్మ్. మీరొక్కసారి నా ఫోక్ స్టార్ ఇంటర్వ్యూలు మీరు చూడండి. హ్మ్. హ్మ్. అర్థమైద్ది. గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు స్టిల్ ఇప్పుడు పాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. హ్మ్. అందరిని ఉద్దేశించి అనట్లేదు. కొందరిని మాత్రమే అంటున్నాం. హ్మ్. మోసం చేయొద్దు. మనం ఎట్లా అంటే పాటను మోసం చేస్తే ఏమైతది? హ్మ్. మనం కళను మోసం చేసినట్టే. హ్మ్. ఎప్పుడు కూడా ఏదైనా మోసం జరిగితే కర్మ అనేది రివర్స్ అయితది. హ్మ్. కర్మ కొట్టుకుంటదంతే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, యాంకరింగ్ గురించి కూడా చెప్పేసారు మీరే ఆల్రెడీ. సో, సింగర్‌గా మీరు అందరికీ తెలుసు. సో, అవును. ఈ ట్రోల్స్ వల్లే యాంకర్ అయ్యారు. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ లేదు లేదు. యాంకర్ యాంకర్ అయినాకనే ట్రోల్ అయినా. అవునా? ఎందుకనంటే అదే ఆ! 'ప్యారడైజ్' మూవీలో 'జంగిరెడ్డి' అన్నని నేను యాంకరింగ్ జేయడానికే ఎళ్ళిన తనని. అవునా? ఓకే. 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 అట్లా ఎళ్ళి ఒక చిన్న వీడియో బిట్ చేద్దామన్నా, ఓహ్! మీరు ఇంటర్వ్యూ చేసి మీరిద్దరు సాంగ్ పాడారు గదా! యెస్. హ్మ్. యెస్. యాహ్! యాహ్! పాడదామన్నా అన్న హ్మ్. ఉద్దేశ్యంతోనే పోయినా. అప్పుడు నాకేమైందంటే స్టిల్ ఇప్పటికి నేను ఎక్కడ కూడా చెప్పలేదనుకుంటాం. హ్మ్. ఆడ పోయింది జస్ట్ రీల్‌గా నాకు అన్న అంటే చాలా అభిమానం. హ్మ్. 'జంగిరెడ్డి' అన్న ఆ! గొప్ప గొప్ప వ్యక్తులు. ఓకే. ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్‌లు అన్న తిరగని దేశం అంటూ ఏది హ్మ్. హ్మ్. లేదనమాట. హ్మ్. నేను అన్నను లైవ్‌లా ఒక పెనగంచిప్రోలులో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చూషినా అనమాట ఆహా! అన్నని. ఆ! చూసి అన్న పాట పాడింది. ఈ అన్నది లెక్క నేనెప్పుడు పాడతా అనుకున్నాం. హ్మ్. అదే అన్నని ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఫీల్ ఎట్లుంటదో మీరే చెప్పండి. అవును. ఆ! బావుంది అన్న మనం ఒక రీల్ చేద్దామన్నా అని చెప్పేసి, సరే చేద్దాం. హ్మ్. అయితే అన్న అన్నాడు, "హే! నీ అయ్యా జాగీరా" అనేసరి నేను పాట వినలే నేను. ఆ! జస్ట్ ఆయా షేర్ అనరా అని అన్నాడు. ఆ! నేను ఆయా షేర్ అమ్మా! అక్కడ అది మొత్తం ట్రోల్ అయిపోయిందనమాట. సో, ఒకసారి ఫుల్ సాంగ్ పాడరా? మీ ఓకే. కెరియర్‌ని టర్న్ హ్మ్. చేసిన పాట ఇది. సో, హ్మ్. ఆ పాటను ఒకసారి మళ్ళీ వినిపిస్తారా మీ నోటితో? ఖచ్చితంగా. హే! నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జరదీయాలే జుంబలికే ఆయా షేర్ హే ఏ గర్ కా సుల్తానే మా గర్ కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికా ఆయా షేర్ పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ పేరుగల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్ జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరకు బిడ్డ సెవాలేల సై బిడ్డ పేగులు తీసి మెడల ఏసి ఆడతాం బిడ్డ సో, ఐ ఇదనమాట. థింక్ ట్రోల్ అయిన సాంగ్‌కి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది డిఫరెంట్ గదా! వచ్చింది. ఆ! నేను ఇంకొకటేందంటే మీతోని పాడించాలనుకుంటున్నా. నేను ఓహ్! జస్ట్ పొట్టు పొట్టు గాయమిది ఆయా వావ్! షేర్ అని మీరనాలి అంతే. ఇప్పుడు నేను ట్రోల్ అవుతా. లేదు లేదు. సరేనా? ఆయా షేర్ జస్ట్. కావాలంటే డాన్స్ చేయమంటే చేస్తా గానీ అసలు సింగింగ్ అసలు వరస్ట్ నేను. సీరియస్‌లీ. అంతేనా? ఆ! ఓహ్! అసలు నిజంగా అమ్మో! ఆ ట్రోల్స్ నేను అస్సలు భరించలేను. మీరు చాలా స్ట్రాంగ్ కాబట్టి భరించారు. ఓకే. నా వల్ల అస్సలు అవ్వదు ట్రోల్స్. ఓకే. సో, అందరికి మీలాగా ఏమంటారు లైఫ్ మంచిగా టర్న్ అవ్వాలన్న రూల్ లేదండి. ట్రోల్స్ వల్ల ఇంకా వెనక్కి అట్లా వెళ్ళిపోయి గూడా ఉన్నవాళ్ళున్నారు. ఉంటారు. ట్రోల్స్ వల్ల చనిపోయిన వాళ్ళున్నారు గదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎంతోమంది ఏదో హ్మ్. బస్‌లో ఏదో ఒక సన్నివేశం గూడా ఒక ఆమెడ మీద ఒకటి ఆ! చేసిండని అట్లా అవునవును. చిన్న ఆయన వీడియో బిట్టొస్తే ఆయన చనిపోయిండు. అట్లా మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యి. ఉంటారనమాట. హ్మ్. హ్మ్. నేను చనిపోయే రకం గాదు. చంపే రకాన్ని అట్లా అర్థమైంది. ఓకే. అట్లా. సో, ఈ సాంగ్‌తో అయితే మంచి చాలా. సాంగ్స్ చేస్తున్నారు. మంచి నిజంగా ఆపర్చునిటీస్ వచ్చాయి. 'ప్యారడైజ్' టీమ్ అందరికి నేను చెప్పుకుంటున్నా. నిజంగా నాకేందంటే ఒక బెస్ట్ నేను హ్మ్. సినిమా నాకు ఆఫర్ రాకున్నా గూడా దానివల్ల కొన్ని మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి. హ్మ్. హ్మ్. నిజంగా హీరో 'నాని' గారికి, హ్మ్. అదే విధంగా 'శ్రీకాంత్' అన్న, 'ఒడేలా' అన్న దగ్గరికి హ్మ్. నుంచి 'జంగిరెడ్డి' అన్న కాడ నుంచి కలిసారా?
అంటే త్వరలో నేను చెప్తా. ఇప్పుడేం చెప్పను. నేను ఖచ్చితంగా ట్రై అంటే చేస్తాం. జస్ట్ అంటే ఈ సాంగ్ బాగా వాళ్ళ సాంగే కదా! ఆ ఇంకా మూవీ అంటే సాంగే. ఆ మూవీ ఇంకొక మీకు తెలవని విషయం ఏందంటే, దాంట్లో 'కట్టెల బొమ్మన్నది' అనే పాట మీరు చూషిన అన్నారు ఆ! గదా! అవును. 'పారడైజ్' మూవీకి దాంట్లో చేసిన ఒక పర్సనే యాక్టరే ఆ! కో డైరెక్టర్ అందులో. ఓహ్! కలవాలనుకుంటే 5 నిమిషాల పని కాదా నేను. హా! హా! జస్ట్ కానీ ఆళ్ళు గూడా కాల్ చేసి నాకు చెప్పిర్రు. హ్మ్. "మంచిది రమేష్ నువ్వెప్పుడైనా లైన్‌లో నువ్వు కనిపిస్తూనే ఉంటావు. హ్మ్. హ్మ్. ట్రోల్ అనేది మనిషికి సహజం హ్మ్. కానీ హ్మ్. ఏమైతది ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటావు. హ్మ్. స్ట్రాంగ్‌గా ఉంటావు. హ్మ్. హ్మ్. నీ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా నో ప్రాబ్లమ్. డోంట్ కేర్" ఆ! అంతే. సో, ఆ ట్రోలయిన వీడియో నాని గారి వరకు వెళ్ళిందా? వెళ్ళుండొచ్చు. ఆ! వెళ్ళుండొచ్చు. కొంతమంది వ్యక్తులు నాకు కాల్ చేసి గూడా హ్మ్. ఆ పాట 35 మిలియన్స్ ఉన్నప్పుడేమో పాడినా అనుకుంటా. హ్మ్. కట్ చేస్తే ఆ 200 మిలియన్స్ అయింది ఇప్పుడు. ఓహ్! కొంతమంది అంటే నేను గొప్పగా ట్రోల్ వల్ల హ్మ్. అని హ్మ్. చెప్పట్లేదు. హ్మ్. వాళ్ళన్న విషయం ఏందంటే, హ్మ్. ఈ పాట నువ్వు పాడడం వల్ల గూడా 100 మిలియన్‌కి ఎబోవ్ ఎళ్ళిపోయింది. ఆ! జంగిరెడ్డి అన్న అంటారు. "నువ్వెంత హ్మ్. ఫేమస్ అయినావో నన్ను గూడా అంత ఫేమస్ చేసినవురా" ఆ! అంటాడు. అట్లా. మేబీ ఐ థింక్ ఆ సాంగ్ పాడింది ఆయన అని కొంతవరకు తెలుసు. తెలిసుండొచ్చేమో గానీ, ఈ తర్వాతకి ట్రోల్ వల్ల మాత్రం అందరి 200% తెలిసుంటుంది. 200% హ్మ్. హ్మ్. తెలిసిపోయిందనమాట. సో, మీరన్నట్టు ఆయనంత పెద్ద సింగర్ అవ్వాలనుకున్నారు. సో, హ్మ్. ఆయన వల్లే, ఆయన చూడండి. ఇంటర్వ్యూ అన్న వల్లే ఎన్నో అయ్యారు. స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేషిండు గదా! అన్న. హ్మ్. హ్మ్. అన్నకి ఈ టైంలా కొన్ని మూవీ ఆఫర్స్ ఒచ్చినాయి. ఇప్పుడు అన్న చాలా 'చరణ్ అన్న' దగ్గర, ఓహ్! 'తమన్' సార్ దగ్గర, హ్మ్. అదేవిధంగా కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర పాడుతున్నాడు. హ్మ్. అంతకు మించిన సంతోషం ఏముందండి? నేను అన్న ఏమన్నా బాధపడతాడా ఇట్లా ట్రోల్ అవ్వడం వల్ల అనుకున్నా గానీ, హ్మ్. ఇగ మేమిద్దరం మాకు తెలుసు గాబట్టి హ్మ్. మేము మాట్లాడుకున్నాం గాబట్టి, హ్మ్. రమేష్ ఏం గాదు. ఓకే. కూల్, కూల్, కూల్ అంతే. ఓకే. సో, నార్మల్‌గా ఏదైనా కాంట్రోవర్సీ క్రియేట్ చేసేది 'బిగ్ బాస్' ఆఫర్ కోసం అవును. కాంట్రోవర్సీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే అవునవును. ఎక్కడెక్కడ ఏమేం చేద్దామా? కాంట్రోవర్సీలో ఇరుక్కుందామా? 'బిగ్ బాస్' నుంచి కాలొస్తుందా? అని ఆలోచిస్తూ ఉంటారు. అవును. ఐ థింక్ నాకనిపిస్తుంది చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది ఇది. సో, వాంటెడ్‌లీ భూతం రమేష్ 'బిగ్ బాస్' ఆఫర్ కోసమే వాంటెడ్‌లీ ఇది ప్లాన్ చేసి ఇందాక మీరు కూడా అన్నారు. హ్మ్. అన్నతో ముందు మాట్లాడుకున్నాను అని. అంటే హ్మ్. ఇదేమన్నా ప్లాన్ చేసారా ఇలా? అన్నతోని ముందు మాట్లాడుకున్నదంటే అన్నంటే మీరిష్టమని. ఆ! అన్న మీ సాంగ్స్ నాకిష్టం. ఈరోజు ఇంత పెద్ద మూవీలో పాడారని నేను అట్లా అడిగాను. రోల్ మనం ఏమైనా కామన్‌గా చేస్తారండి అట్లా ఏం లేదు. అది ఆ! సహజంగా వచ్చిందే. బట్ కానీ ఇప్పుడు మీరొక అంటే 'బిగ్ బాస్' అనేది మీకెందుకు ఆ థాట్ వచ్చింది? అంటే డెఫినైట్‌లీ అంటే ఇలాంటి ఒక కాంట్రోవర్సీ క్రియేట్ అయితేనే 'బిగ్ హ్మ్. బాస్' నుంచి కాలొస్తుంది. సో, హ్మ్. కాల్ రావడం కోసమే కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు. అవును. ఎలాగో ఐ థింక్ ఈ లాస్ట్ రీసెంట్ టైమ్‌లో ఎక్కువ కాంట్రోవర్సీ అయింది. చాలా పీక్ లెవెల్‌లో కాంట్రోవర్సీ అయింది మీ గురించే. అవునవును. సో, అలాంటప్పుడు మీకు 'బిగ్ బాస్' నుంచి కాల్ రాకుండా ఉంటుందా అంటే డౌటే. తప్పకుండా అవునవును. వచ్చే ఉంటుంది కదా కాల్? వచ్చిందండి. వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఓకే. ఎందుకనంటే నాకు ఫస్ట్ వచ్చింది గానీ, ఒకప్పుడు 'బిగ్ బాస్' అంటే ఫస్ట్ సీజన్ నుంచి హ్మ్. మొన్న జరిగిన సీజన్ దాకా బాగా చూసేదనమాట. హ్మ్. ఈ ట్రోల్స్ వల్ల, ఇట్ల వల్ల గూడా ఇప్పుడు నేనేం జేసినా గూడా అది కొంచెం ట్రెండీగా అయితే ట్రోల్ అయిపోద్దనమాట. హ్మ్. హ్మ్. నాకనిపించింది అబ్బా! మనకవసరమా ఈ 'బిగ్ బాస్' ఇదంతా వద్దులే. కొన్ని హ్మ్. ఫేక్ కాల్స్ గూడా ఉంటాయట 'బిగ్ బాస్‌లో'. ఆహా! బట్ కానీ మనకు ఖచ్చితంగా అయితే కాల్ అయితే వచ్చింది. హ్మ్. కానీ ముందు ఇంగ నేనెళ్తే 'బిగ్ బాస్' తట్టుకోదు. ఆ! నేనే చెప్తున్నా. ఆ! ఎందుకంటే అట్లా ఎందుకు? ఉంటది. ఎందుకట్లా? అంతే ఉంటదండి. అది ఆట ఉంటది, పాట హ్మ్. ఉంటది. ఇక మనం హ్మ్. అంతా కానీ ఫైట్ ఉంటది. ఇంకొకటేందనంటే హ్మ్. 'బిగ్ బాస్' అనేసరికి చెప్తున్నా. 'బిగ్ బాస్‌లో' గూడా ఎవరిని తీసుకుంటున్నారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు సీరియల్ యాక్టర్‌లని తీసుకుంటున్నారు. హ్మ్. దాంట్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటున్నారు. హ్మ్. ప్లాట్‌ఫార్మ్ ఒక సీరియల్ ఇండస్ట్రీలో గాని, మూవీ ఇండస్ట్రీలో గాని వాళ్ళకి కొంచెం ఆఫర్స్ తగ్గిపోయి ఉన్నోళ్ళుంటారు చూడండి. హ్మ్. హ్మ్. వాళ్ళని తీసుకుంటే బావుంటదని అనిపిస్తుంది నాకు. ఇది హ్మ్. గూడా నేను చెప్పగలుగుతా. మంచి ఐడియా నిజానికి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మళ్ళీ కొత్తగా సీరియల్ బ్లాక్ ఆపర్చునిటీస్ బస్టర్ హిట్ వస్తాయి. అయ్యిర్రు. ఇప్పుడు హ్మ్. ఒక పాటతోని హిట్ అయ్యిర్రు. కట్ చేస్తే వాళ్ళే బిగ్ బాస్‌లో ఉంటారు. అదేమన్నా ఉందా? హ్మ్. తిన్నోడే 10 సార్లు తింటున్నాడు. తిననోడు హ్మ్. అక్కడే ఎండి ఉంటున్నాడన్నమాట. హ్మ్. అట్లా. హ్మ్. హ్మ్. అండ్ దీనివల్ల గూడా ఇప్పుడు మనం ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను కదా! ఈ ట్రోల్ తర్వాత మీరు చాలా మంచిగా సాంగ్స్ చేస్తున్నారు. అవును. బిజీగా ఉంటున్నారు అవును. ఫోక్ సాంగ్స్‌లో. అవును. ఈవెన్ మూవీ సాంగ్స్‌లో గూడా బిజీగా ఉంటున్నారని అవును. చెప్పొచ్చు. ఈ ఈ టైంలో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తే గ్యాప్ వచ్చేస్తుంది. అవును. గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆహ్, బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ కావాలనుకుంటూ ఉంటారు. హ్మ్. ఈ రెస్ట్ ఈ టైం మొత్తంలో మళ్ళీ ఆపర్చునిటీ కోసం మీరే వెతుక్కోవాల్సొస్తుంది. అవును. సో, ఇలా చాలా మంది గూడా చెప్పిన వాళ్ళున్నారు. మంచి మంచి హ్మ్. హీరోయిన్స్, యాక్టర్స్ వీళ్ళు గూడా మాకు ఇప్పుడు ఆఫ్టర్ మనం బిగ్ బాస్ 'బిగ్ తర్వాత బాస్' కెరియర్ నుంచి ఏం లేదు అని. మీరు కరెక్ట్ ఆ! పడ్డారు. కెరియర్ ఏం లేదనన్నారు. హ్మ్. వాస్తవంగా చూడాలంటే 'పల్లవి ప్రశాంత్' నాకు హ్మ్. ఇన్‌స్టా‌లో మంచి ఫ్రెండ్ అనమాట ఆ! మనోడు ఆ! గాని. కొంతమందున్నారు 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన వాళ్ళు నా ఫ్రెండ్సే ఉన్నారనమాట. హ్మ్. హ్మ్. వాళ్ళని చూస్తుంటే అప్పుడే బాగున్నారు వెళ్ళక ముందుకే. ఆ! అవును. నాకనిపించిందనమాట. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు ఇక్కడ ట్రోల్ అయిన మనిషిని హ్మ్. అక్కడ ఒకసారి యాహ్! షేర్ అనంటే ఖతమే. అంతవరకు రేటింగ్ ఎళ్ళిపోద్దేమో. ఆ! అది 1 డే ఉంటది, 2 డే ఉంటది, 3 డే ఉంటది, 4 డే హ్మ్. ఉంటది. హ్మ్. నెక్స్ట్ 3 మంత్స్ ఏం చేయాలి? మనం నటించలేమని రియాలిటీగా ఆ! ఉంటామనమాట. ఆ! అక్కడంతా కొంతమంది నటిస్తున్నారని గూడా నేను చెప్పననమాట. హ్మ్. హ్మ్. అట్లా.
బట్ మనం వెళ్తే నటించాల్సి వస్తది అంటారు. లేదు. ఐ మీన్ అంటే అంత తట్టుకోలేరని స్టఫ్ అంటున్నా. ఇవ్వలేదనా? తట్టుకోలేరు. ఓహ్! అట్లా. ఓకే. ఆ! అంతేనా? అంటే దీనికోసమే 'బిగ్ బాస్' ఆఫర్ వదులుకున్నారా? లేదంటే 'బిగ్ బాస్' దగ్గర వచ్చే పైసల కంటే ఇక్కడ ఆఫర్స్ బాగా వస్తున్నాయి, మంచి ఆ! డబ్బులొస్తున్నాయి అని నేను చెప్పొచ్చా? అంటే అక్కడికెళ్ళినాక ఎన్ని పైసలొస్తాయో మనకు తెలవదు. వెళ్ళిన వాళ్ళు చెప్తేనే తప్ప. హ్మ్. బట్ కానీ నేను ఉన్న రూ. 100 వచ్చినా గూడా హ్మ్. నాకదే సంతృప్తి. నేను హార్డ్ వర్క్ జేసినాననుకో, కష్టంతోనొచ్చిన మనీ ఎప్పుడు గూడా ఎక్కడికి ఎళ్ళవనమాట. హ్మ్. హ్మ్. అట్లా. ఇప్పుడు ఈరోజు ఈ ఫేమ్ ఉంటది. రేపు ఎళ్ళిపోద్ది. హ్మ్. ఈరోజు ఈ ట్రోల్ వచ్చింది. 4 రోజుల తర్వాత వేరే హ్మ్. కాంట్రోవర్సీ వస్తదనమాట. ఇవి హ్మ్. వస్తూ పోతూ ఉంటాయన్నమాట ఈ జర్నీలో. హ్మ్. హ్మ్. వాటిని రా అమ్మా అనాలి, పో అమ్మా అనాలి అంతే. అంతే అంటారా? సో, ఈ ఏదైతే ఉందో 'ఆయా షర్' ట్రోలింగ్ ముందు 'భూతం రమేష్' రెమ్యునరేషన్ ఒక సాంగ్‌కి హ్మ్. వేలల్లో ఉండేది. హ్మ్. ఇప్పుడు ఈ ట్రోల్ అయిన తర్వాత లక్షల్లో ఉంది ఆ! అంటున్నారు. జా దీన్ని యాక్సెప్ట్ చేసి నిజమేనా లేదు. ఇదంతా? లేదు. అంటే లక్షలు ఇచ్చేటోళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అంటే నాకు పర్సనల్‌గా అది వేరే ఉంటది. హ్మ్. బట్ కానీ పేమెంట్ విషయంలో అయితే కాదది. ఆ! నాకిచ్చేదైతే నేను ఎప్పుడున్నా గూడా హ్మ్. నీకు పేమెంట్ లేదన్నా గూడా వచ్చి పాడతా. ఓహ్! అంటే నాకు పాట నచ్చిందని ఇష్టంతోని పాట నచ్చిందనుకో అది 100 హ్మ్. మిలియన్స్ పోవాల్సిన అవసరం లేదు. హ్మ్. 1000 మంది చూసినా చాలు. హ్మ్. మంచి పాట అయ్యుండాలి అంతే. అంతే హ్మ్. అంటారా? అంతే. సో, మాక్సిమం అంటే ఇప్పుడు మీరన్నట్లు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు 15,00,000 వరకు కూడా బడ్జెట్ పెడుతున్నారు. సో, అలాంటి ఒక పెద్ద బడ్జెట్ సాంగ్‌కి మీరు సాంగ్ పాడాలి అంటే హ్మ్. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు ఒక చెప్పాను సాంగ్‌కి? గదండీ. పాట నచ్చితే ఆ! నాకేమొద్దు రాను పోను చార్జీలిచ్చినా చాలు. ఇది వినడానికి బానే ఉంటుందండి. ఆ! నిజం చెప్పండి ఇప్పుడు. నిజం. నిజం. ఆ! అట్లా. నిజంగా ఫ్రీగా చేస్తారా మళ్ళా? ఫ్రీగా సో, చేస్తా. నాకొక సాంగ్ తీసి పెట్టండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా. మాట్లాడదాం. ఖచ్చితంగా చేద్దాం. మీరు బడ్జెట్ అంతా పెట్టుకోండి. నేను జస్ట్ వచ్చి పాడిపోతా. మీరు యాక్ట్ చేయండి. సరే డన్. ఆ! చూసారు కదా ఆడియన్స్. ఇది హ్మ్. ఎడిట్ చేయనండి. కట్ చేయను. కట్ చేయకండి అసలు. కట్ చేసే ఒకవేళ విషయమే లేదు. చేయకపోయారనుకోండి నేను మళ్ళీ ట్రోల్ చేస్తా ఆ! మిమ్మల్ని. చేయండి. ఫ్రీగా అట్లా చేస్తా అన్నారు ఐయామ్ చేయట్లేదని. రెడీ దేనికైనా. సో, మీరు ఈ ట్రోల్‌ని కూడా పాజిటివ్‌గా టర్న్ పాజిటివ్ చేసుకోవచ్చేమో. అంతే. రెడీ. అసలు ఎంత రెడీగా ఉన్నారండి మీ ట్రోల్స్‌కి గూడా. అసలు ఇప్పుడు మీ మీమర్స్, ట్రోలర్స్ ఆ! మిమ్మల్ని ట్రోల్ చేయాలంటే భయపడతారేమో. సో, మళ్ళీ చేస్తే అక్కడ ఎంత సక్సెస్ అయిపోతారో అని ఆ! తొక్కేస్తూ ఉంటారు గదా! హ్మ్. అలా. ఓకే. ట్రోలొచ్చినప్పుడు పడిపోతా అనుకున్నా. కానీ ఆ స్టెప్ ఒక్కసారే రాకెట్‌లా దూసుకెళ్ళినా అనిపించింది. దూసుకెళ్ళింది. సో, ఇప్పటి వరకు మీ హ్మ్. కెరియర్‌లో చాలా సాంగ్స్ పాడారు. హ్మ్. కొన్ని మంచి హిట్ ఇచ్చాయి. మంచి పేరునిచ్చాయి. సో, ఎక్కువ మిలియన్స్ వెళ్ళకపోయినా మంచి నేమ్ వచ్చిన సాంగ్స్ అవును. కూడా ఉన్నాయి. అవును. కానీ మన హార్ట్‌కి టచ్ అయ్యే సాంగ్ కొన్నే ఉంటాయి. హ్మ్. మిలియన్స్ వెళ్ళకపోయినా, అవును. ఎక్కువ రెమ్యునరేషన్ రాకపోయినా, హ్మ్. వ్యూస్ రాకపోయినా, ఫేమ్ రాకపోయినా. హ్మ్. సో, అలాంటి ఒక సాంగ్ ఏమైనా ఉందా మీకు? మీ మనసుకి ఎప్పుడు ఇలా హృదయంలో ఉండిపోయే సాంగ్ ఇలా? ఆ! ఉందండి. మా కోసం పాడతారా ఓకే. సాంగ్? ఖచ్చితంగా పాడతా. హ్మ్. అంటే ఇప్పుడు రీసెంట్ 'రాఖీ' సాంగ్ వస్తుంది గదా! హ్మ్. హ్మ్. అంటే 'రాఖీ' వస్తుంది గదా! ఆ! ఒక 'రాఖీ.' 'రాఖీ' ఆ! మన ఫెస్టివల్ వస్తుంది చూడండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు కామన్‌గా పాడిననమాట. హ్మ్. అదెట్లుంటది? అన్నదమ్ముల్లారా లేరో అక్క చెల్లెలమొచ్చినం నాడు అన్న చెల్లెల్లారా లేరో అక్క చెల్లెలమొచ్చినం నేడు పున్నమి విరిసేరా అన్నయ్య పుట్టిల్లు గుర్తొచ్చేరా తమ్ముడా రాఖీ పూల బంధం రన్నా కట్న కానుకాలొద్దు తమ్మి పుట్టింటి తోవలు మాకు సల్లగుంటే అది సాలయ్యా ఒక్క కడుపుల పుట్టి నమురమ్మ కడుపే పుట్టిల్లాయెనో గదరా మెట్టింటి అడుగే వేస్తే పుట్టిల్లే యాదికొచ్చెర తమ్మి మెట్టింటి అడుగే వేస్తే పుట్టిల్లే యాదికొచ్చెర తమ్మి ఈ పాట నాకు చాలా ఇష్టం అండి హ్మ్. ఒక అక్క రాఖీ పండగకొస్తే హ్మ్. అన్నదమ్ములారా లెండి అక్క హ్మ్. చెల్లెల్లారా రండి మీరు ఎమోషనల్ అయితున్నారా? ఆ! ఖచ్చితంగా ఈ పాట పాడిన ప్రతిసారి ఎమోషనల్ అయితా. అంటే హ్మ్. బాధ అనిపిస్తుంటదనమాట. మీకు అక్క, చెల్లెళ్ళు ఉన్నదక్క. ఉన్నారు. ఓన్ సిస్టర్ ఉందా? ఓన్ సిస్టర్ అక్క. ఆ! ఆ! ఖచ్చితంగా. ఈ పాట నేను పాడే ప్రతి పాట అక్క చాలా సపోర్ట్ చేస్తది. హ్మ్. అట్లేం సో, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటది? చాలా ఐ బావుంటది. థింక్ ఈ మ సాంగ్ పాడినప్పుడు మదర్, అర్థమైంది. డాటర్ ఏదంటే మదర్ ఒక సన్ లాగానే ఉంటదనమాట. ఆహా! ఆ! ఎందుకనంటే చిన్నప్పుడే అక్కకి పెళ్లయిపోయిందనమాట. హ్మ్. మేము తమ్ముళ్ళమని ఏదున్నా ఇట్లా చెప్పడం అట్లా చెప్పి బాగా చూసుకుంటది. హ్మ్. అట్లేం లేదు. హ్మ్. హ్మ్. సో, ఈ సాంగ్ పాడగానే మీ కంట్లో హ్మ్. నుంచి ఇలా ఇలా వాటర్ హ్మ్. తిరుగుతున్నాయి. అంతే. సో, బయటికి రావట్లేదు. హ్మ్. ఓకే. అంటే ఎప్పుడైనా ఈ ఈ ట్రోల్స్ అనే కాకుండా మీ లైఫ్‌లో హ్మ్. ఈ పాటనే కాకుండా ఎప్పుడైనా బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా? హ్మ్. బాధ భయంకరమైన ఎవరికీ చెప్పుకోలేక హ్మ్. మీలో మీరే సఫర్ అయిన మూమెంట్ హ్మ్. ఇలాంటివేమైనా ఉన్నాయా మీ లైఫ్‌లో? ఎందుకు లేవండి. ప్రతి ఒక్కరికుంటాయన్నమాట. హ్మ్. అంటే మామూలుగా హైదరాబాద్‌కొచ్చినప్పుడు నేను స్టార్టింగ్‌లో ఫోక్ స్టూడియో నా జర్నీ స్టార్ట్ అయిందే ఫోక్ స్టూడియో. హుహు. హ్మ్. ఈ వేదిక ప్రకారంగా చెప్తున్నా. ఎందుకనంటే నాకు లైఫ్‌నిచ్చిందే అదనుకోవచ్చు. హ్మ్. ఎట్లంటే ఒకసారి వస్తూ పోతుంటాం హ్మ్. ఛానల్స్‌కి. కానీ హ్మ్. నేను వచ్చి
అక్కడ ఫిక్స్ అయిపోయినా. అంతకు మించి ఏముంటదండి చెప్పండి మీరే. హ్మ్. హ్మ్. అట్లా వస్తున్న సమయంలో మామూలుగా ఫోక్ సాంగ్స్ పాడుతుంటే కొంతమందన్నారు, ఏం పాటలు పాడతావు మంచిగా ఏమన్నా చూసుకో, ఏమన్నా జాబ్ జేసుకో, అట్లా జేసుకో" అది ఇది అని అన్నారు. హ్మ్. మళ్ళీ వెనుదిరిగి ఎళ్ళిపోయినా, మళ్ళీ కష్టపడ్డా, ఊర్లో యథావిధిగా ఎలా ఉండాలి నార్మల్ పర్సన్ లాగా ఉన్నాం. హ్మ్. దాని తర్వాతకి మళ్ళీ హైదరాబాద్‌కి ఆఫర్ వచ్చినప్పుడు, ఇండస్ట్రీ అంటే ఇట్లనే ఉంటది. ఇయాల వస్తది, రేపు పోతది. వేస్ట్, వేస్ట్ అట్లా అన్నోళ్ళే పలానా సూర్యాపేట, పలానా భూతం రమేష్ అని ఒక హ్మ్. పేరు బ్రాండ్ లాగా పడిపోయింది. హ్మ్. అంతకు మించి ఏముంటదండి. హ్మ్. మనం కోట్లు సంపాదించకపోయినా పర్లేదు. వందలాది మంది కొట్టే క్లాప్స్ చాలు మనకి. అంతే గదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అదిచ్చే అట్లాంటి హ్యాపీనెస్ జర్నీలో ఏమివ్వదు. హ్మ్. చాలా స్ట్రగుల్ పడ్డా. హ్మ్. బస్ స్టాండ్‌లలో ఉన్నా. హ్మ్. మళ్ళీ అదే విధంగా పాటల కోసం స్టూడియో తిరిగినా. ఆ! నాకు ఆఫర్ ఏమన్నా ఇస్తారా? నేనేంది ఇట్లనే ఎట్లా ఉంటా? మళ్ళీ అటు ఫ్యామిలీని చూసుకోవాలి. ఫ్యామిలీ హ్మ్. మిడిల్ క్లాస్ అండి మనం. హ్మ్. చాలా అంటే చాలా మిడిల్ క్లాస్. ఒక ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఎట్లా ఉంటారంటే, మనకి ఎటు సపోర్ట్ లేకుంటే ఎట్లా ఉంటదనమాట. హ్మ్. ఇద్దరు ఒక సపోర్ట్ ఒక పర్సన్ ఉన్నారంటే చేయి పట్టుకొని ఒకరిని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళని హ్మ్. చూసి నేను అక్కడనే ఆగిపోతే ఆ బాధ ఎట్లుంటది నాకు. హ్మ్. హ్మ్. అట్లా. ఒకరిని నా ముందలనే ఒక స్టూడియోకి రికార్డింగ్ స్టూడియోకి తీసుకుపోయి పాడిస్తుంటే, హ్మ్. నేను అదే వేదిక ముందు ఇట్లా నిలబడి చూస్తుంటే, అంతకు మించిన ఎమోషనల్ ఏముంటది చెప్పండి మీరే. హ్మ్. అట్లా హ్మ్. ఉండదు. అది కట్ చేస్తే ఆయనకు పాట రాదు, ఏం రాదు. ఏందంటే తెలిసిన పర్సన్ హ్మ్. రికమెండేషన్. రికమెండేషన్ ద్వారా వెళ్ళి పాడి వచ్చేసిరనమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజులలో ఉన్నారు. హ్మ్. అట్లా వాయిస్ బాలేనోళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఆటో ట్యూన్‌లని యాడ్ చేస్తారంట. అట్లా. హ్మ్. అట్లా ఉంటాయి కొన్ని హ్మ్. ప్రాసెస్. సో, అప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, జాబ్ చేసారా ఈ ప్రాసెస్‌లో? లేదండి. జాబ్ చదువుకో చేయలేదు. అప్పుడు డిగ్రీనే చానా ఆహా! అప్పుడు 10థ్‌లనే అట్లా. ఓకే. సో, డిగ్రీ అయిపోగానే ఇలా పాట హ్మ్. పాడాలి, పాడిన ప్రపంచం అని అవును. హైదరాబాద్‌కొచ్చేసారు. సో, ఇలా స్టూడియోస్ చుట్టూ తిరిగారు. హ్మ్. సో, ఎప్పుడైనా ఫుడ్ తినకుండా హ్మ్. అదే. అలాంటి రోజులేమైనా ప్రతి ఉన్నాయా? ఒక్కరికుంటది. నేను కొన్ని విషయాలేందనంటే, ఎక్కడికన్నా స్టూడియోకి అట్లా వెళ్లి వస్తున్న సమయంలో మనీ ఉండకపోయేది. హ్మ్. వాక్ చేస్తూనే ఉండేది. నడుచుకుంటూ ఎళ్తూనే ఉండేది. హ్మ్. మామూలుగా యూసఫ్‌గూడల మనకు రికార్డింగ్ స్టూడియోలో ఉంటే హ్మ్. నేను చూడడానికి హుందాగా ఉండేదనమాట. హ్మ్. ఎట్లంటే నాకన్నా నేను 10 మంది నా కాళ్ళు లేకున్నా కూడా 10 మందికియ్యాలి, వాళ్ళకుండాలి అట్లాంటి టైంలో హ్మ్. వేరే వాళ్ళు అక్కడ రోడ్ల మీద ఉండేటోళ్ళకి పంచి కూడా నేను నడుచుకుంటూ వెళ్ళిన రోజులున్నాయి. హ్మ్. మీరు తినకుండా. నేను తినకుండా కూడా నడుచుకుంటా వెళ్ళిన రోజుండి అక్కడ పడుకొని వాటర్ తాగి పడుకున్న రోజులున్నాయి. హ్మ్. అట్లా హ్మ్. ఉన్నాయి. సో, ఐ థింక్ ఒకప్పుడు మీరు ఛాన్స్ కోసం స్టూడియోస్ చుట్టూ తిరిగారు. హ్మ్. ఇప్పుడు మీ డేట్స్ కోసం తిరుగుతుంటారు గదా! తిరుగుతున్నారు. నిజం ఇదైతే హ్మ్. వాస్తవం. ఎలా అనిపిస్తుంది? ఈ ఫీల్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అప్పుడైనా అంత హ్మ్. అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాం. హ్మ్. హ్మ్. అంటే నా కాడ ఒక రూ. 100 ఉన్నాయనుకో, రూ. 10 నేను ఎంచుకొని రూ. 90 వాళ్ళకిస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం వేరే ఉంటది గదా! హ్మ్. హ్మ్. అట్లా ఉంటే చాలు. కానీ అది గూడా ఈ రోజులలో పాపం అయిందనమాట. హ్మ్. అట్లా కొంతమందికుంటది. ఓకే. సో, పాటంటేనే ఒక ఆనందం. సో, అవును. పాటతో ఎన్నో మార్పులు గూడా చెందుతారని విన్నాను. అంటే ఒక సాంగ్ వింటే మనం మూడ్ బాలేనప్పుడు ఒక సాంగ్ వింటే మనకి చాలా హ్యాపీనెస్ ఒస్తుంది. ఆ మూడ్ నుంచి బయటకొచ్చేస్తాం. హ్మ్. కదా! అలాంటప్పుడు ఇప్పుడు రీసెంట్‌గా చాలామంది చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం. అవును. స్టూడెంట్స్ మెయిన్‌గా యంగ్ హ్మ్. జనరేషన్ పీపుల్ అందరూ గూడా సూసైడ్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, వీళ్ళకి ఈ సూసైడ్ కాదు. మీకింకా చాలా మంచి భవిష్యత్తుంది. వాళ్ళని మోటివేట్ అయ్యే విధంగా ఏమైనా సాంగ్ పాడతారా? హ్మ్. పాడతాను ఖచ్చితంగా. హ్మ్. ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనీసి కాటిలోనే కాలే కాటెకు నీకు శివరి సోపతి ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనీసి కాటిలోనే కాలే కాటెకు నీకు శివరి సోపతి ఇల్లు అంటావు పిల్లలంటావు ఎంటరాదురవో నరుడా ఇల్లు అంటావు పిల్లలంటావు ఎంటరాదురవో నరుడా మూడు మూరల జాగనీతో మురిసి నవ్వెను చూడరా ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనిషి నలుగు రోజుల జీవితానికి ఎందుకడ్డు గోడలు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఎవరు ఏమన్నంట ఏమి వాళ్ళు అంటే వీళ్ళు అంటే ఎందుకు తాడులు నువ్వేస్తే తాడు వేసి తలకు వెడితే అమ్మ మనసే మాయరా ఏది రాదురా నీతో పాటు ఓ మాయల మనిషి ఎవరు రారు నీ తోడు మనసే వావ్! సో, లైఫ్ అంటే
ఏం అంతే కదా! లేదు. ఏదో ఆశించి నువ్వు హ్మ్. వాళ్ళని వీళ్ళని చంపుకోవడాలు, కొంతమంది చంపడాలు. గర్వపడుతుంటారనమాట. హ్మ్. ఎట్లా ఉంటదంటే, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోదే మానవ జన్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. అంతే హ్మ్. గదా! హ్మ్. గర్వపడకు. నీకు మళ్ళీ మళ్ళీ ఈ జీవితం రాదు. హ్మ్. ఎప్పుడు గూడా ఒక పుట్టింది మనం ఎట్లా పుడతామో చనిపోయేది గూడా దేవుడే తీసుకొని పోతాడు. హ్మ్. మధ్యలో కొంతమంది హ్మ్. హ్మ్. సూసైడ్ జేసుకోవడం అది రాంగ్. హ్మ్. అండ్ ఇంకొకటి మనం ఏం చేసినా ఆ నలుగురు అంటారు చూసారా? నలుగురు ఏమనుకుంటారో అని. సో, అవి పట్టించుకోకుండా నీ లైఫ్‌ని నువ్వు లీడ్ చెయి. లీడ్ చెయి. హ్మ్. అంతే. సో, మంచి మోటివేటెడ్ సాంగ్ పాడారు. సో, అలాగే ఇప్పుడు మనకి బోనాలు, అవును. అమ్మవారి పండుగలొస్తున్నాయి. సో, హ్మ్. శ్రావణం, ఆషాఢం అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఆహా! సో, ఇప్పుడు ఈ సీజన్‌కి తగ్గట్టు ఒక మంచి సాంగ్ పాడతారా? ఖచ్చితంగా మీరు బోనాలనేసరికి నాకు ఆ వైబ్రేషన్ వచ్చేసింది. ఎట్లంటే తెలంగాణలో బోనాలంటే అంటే ఆట, పాట, ముక్క, సుక్క సో, అన్నీ ఉంటాయి. బోనాలంటేనే ఒక ఎమోషన్ హ్మ్. తెలంగాణ పీపుల్‌కి. అవును. సో, మీరు గూడా రీసెంట్‌గా చాలా సాంగ్స్ చాలా. చేశారు. బోనాలు సాంగ్స్. సో, అవి కాకుండా కొత్తగా ఏదైనా పాడొచ్చు కదా! ఖచ్చితంగా పడతాం. హ్మ్. హరి హరి రఘునందనా శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గౌండ్లాడి బిడ్డ మాతలాడ బిడ్డ మావురాల మాత జోగుల్ల బుట్టి జోగురాల మాత ఎరకల్ల బుట్టి ఎరకల్ల మాత అరెరెరెయ్ నిది పుట్టల్ల పుటక యాపకుమండ గవ్వల్ల దండ కాలియ గజ్జె నెత్తిన బోనం ఒడిబాల బియ్యం సిక్కుల్ల జేడ శివనెల్లి మాత జలవీర మాత జగజ్జనని మాట ఎల్లో ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ బోనం ఎత్తుకొని ఏ విధంగా బయలుదేరినాదో చూడరే అమ్మో ఎల్లు ఎల్లమ్మ ఎల్లో తల్లి బాయిలంగా బయటికెళ్ళో ఎల్లు ఎల్లమ్మ ఎల్లో తల్లి బాయిలంగా బయటికెళ్ళో జడలా మారి నువ్వు ఎల్లో జడ కురిపించు వరాల జల్లో ఎల్లు ఎల్లమ్మ ఎల్లో తల్లి బాయిలోంచి బయటికెళ్ళో దిగవారే దిగవారే అమ్మ రేణుక మాయి రేణుక ఏమేమో దిగవారు తల్లి రేణుక మాయి రేణుక అబ్బబ్బ ఎల్లమ్మ ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ రాయే మా ఊరాల మా దిగ రావమ్మ తెల్లే రావమ్మ తెల్లే ఎల్లో ఎల్లమ్మ ఇది. వావ్! సీరియస్‌లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా పాడారు. మీకు బోనాలు అనగానే మీకు ఆ వైబ్రేషన్ ఎలా వచ్చిందో మీ పాట అంతే రూపంలో అట్లా తెలిసిపోయింది. ఉంటదన్నమాట. ఆహ్, అమ్మవారంటేనే హ్మ్. గవ్వలు, బోనం, పసుపు హ్మ్. కుండ హ్మ్. అట్లా ఎట్లా ఉంటదండి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం. ప్రతి హ్మ్. ఒక్క అమ్మవార్లకి బోనం అమర్పించడం నిజంగా హ్మ్. అది గొప్ప మంచిదన్నమాట నిజంగా. హ్మ్. హైదరాబాద్‌లో నేనొచ్చిన కాలం నుంచి కూడా బోనాలు అంటే ప్రతి గోల్కొండ గాని, హ్మ్. నాకు ప్రతి దగ్గర ఇన్విటేషన్ ఉంటది. హ్మ్. మనం ఎళ్ళిపోగానే ఇట్లా తీసుకెళ్తే నాకది చాలిగ. హ్మ్. అమ్మవార్లని నన్ను బ్లెస్సింగ్స్. స్పెషల్‌గా తీసుకెళ్ళి పాటలు పాడుతూ ఉంటదన్నమాట. ఇప్పుడు హ్మ్. రేణుకెళ్ళమ్మ దగ్గరికెళ్ళాననుకో, గిద్దెడు గవలమ్మ ఎల్లమ్మో గిలిపిన జడలమ్మ ఎల్లమ్మ, మానేడు గవలమ్మ ఎల్లమ్మో మలిపిన జడలమ్మ ఎల్లమ్మ, సోలేడు గవలమ్మ ఎల్లమ్మో సోగిన జడలమ్మ ఎల్లమ్మ, తంవెడు గవలమ్మ ఎల్లమ్మో తాపిన గవలమ్మ ఎల్లమ్మ, ఎల్లు ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎల్లమ్మ ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు చిత్రాల గౌరివమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ హ్మ్. అట్లా. వావ్! సో, అలాగే అంటే ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పుడు ఒక ఒక సాంగ్ ఇది సందర్భం అని చెప్పగానే భలే పాడేస్తున్నారు. అండ్ ఇందాక సాంగ్‌లో ఆ నవ్వుంది చూసారా? అది మాత్రం భలే అసలు థాంక్ యూ. ఎలా అంటే కనీసం ఈ గుక్క అంటారు చూసారా? ఆ గుక్క అవును. పట్టకుండా కూడా పాడేస్తున్నారు. అంతే ఉంటది. చాలా పాడుతున్నారండి. సో, అంటే ఎలాగో ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ హ్మ్. ఫ్యామిలీ, అక్క, నేనే అంటే ఒక్క సింగిల్ అబ్బాయి ఉంటే మాత్రం హ్మ్. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవును. అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, అవును. అక్కకి మ్యారేజ్ చేయాలి. అవును. సో, మనం కష్టపడి చదువుకొని జాబ్ చేయాలి. హ్మ్. చదివిచ్చిందే అందుకు అవును. అనే ఒక థాట్స్ మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ హ్మ్. టైమ్ ఫ్యామిలీకి మన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. చదివిచ్చింది ఎందుకు ఇతన్ని? హ్మ్. జాబ్ చేసి మమ్మల్ని చూసుకుంటాడనే కదా! అవును. అని ఉంటారు. బట్ మీరేమో ఇవన్నీ వదిలేసి పాట హ్మ్. కోసం హ్మ్. వెళ్ళిపోయారు. కానీ అట్లా ఎప్పుడు ఎళ్ళికొచ్చినప్పుడు గూడా రిగ్రెట్ నాకు అవ్వలేదా మీరు? లేదు. ఎందుకనంటే నాకు చేసిందే ఫ్యామిలీ గదా! హ్మ్. నువ్వు ఏమన్నాగా హ్మ్. నువ్వెళ్తా అంటున్నావు గదా! వెళ్ళిపో నువ్వేమన్నా హ్మ్. సాధి. మేమీడ కారమైనా తిని ఉంటాం మేము. హ్మ్. నేను చేసేదైనా మేము చేస్తాం గానీ నాన్న నువ్వు ఇంక మనోడు ఇదే ఎంచుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంటారనమాట. ఏం పాటలమ్మా వద్దు. హ్మ్. శుభ్రంగా చదివించండి. హ్మ్. మామూలుగా ఏదైనా జాబ్ చేసుకుంటా. నేను స్టడీలో కూడా చాలా ఫస్ట్ ఉండేదనమాట. హ్మ్. హ్మ్. మంచిగా చదువుకునేది. హ్మ్. డాక్టర్ గావాలనుకున్నా నేను. ఓహో! మంచి ఫార్మసీ, ఎంబీబీఎస్ దాకా మనం అడ్మిషన్ ఏసి
స్మాష్ అయిపోయింది. అయ్యో! అట్లా కొన్ని టైమ్స్ అనుకుంటాం. చాలా హ్మ్. కొన్ని సర్జరీస్ కూడా చేసినానన్నమాట. ప్రాక్టికల్‌గా జరుగుతుంటాయి గదా! ఆహా! అట్లా మంచి సక్సెస్ అయిన రోజులున్నాయి. అట్లా అనుకున్న టైంలో ఒక్కసారే ఈ కళ అనేది ఇట్లా లాగేసింది. హ్మ్. ఇక ఈ ప్రపంచంలోకొస్తే మళ్ళెవరు గూడా వెనకకి పోరన్నమాట. హ్మ్. హ్మ్. కళని నమ్ముకున్నోళ్ళు, అమ్మని నమ్ముకున్నోళ్ళు హ్మ్. ఎప్పుడు గూడా సంతోషంగా ఉంటారు. యెస్. అంటే మీ అమ్మగారికి అదే "నువ్వు జాబ్ చేయదురా, నువ్వు పాటనే నమ్ముకో, మేము అంతే. కారమేసుకొని తింటాం" అనే నమ్మకం మీ పాటే ఇచ్చుంటుంది. అది. ఆమె నేర్పించిన గురువుగా ఆమెకు తెలుసు. తెలుసు. మీకెంత ఆ! టాలెంట్ ఉంది. అది. మీరు ఏ స్థాయి వరకు వెళ్ళగలరు అని హ్మ్. మేబీ ఆ నమ్మకమే మిమ్మల్ని ఈరోజు ఇప్పుడు ఇక్కడ మామూలు ఒక పాట నిలబెట్టింది. ఇప్పుడు అన్నారన్నమాట. లక్షలో రెమ్యునరేషన్ తీసుకుంటాను మీరెలాగన్నారో, ఆ! చుట్టుపక్కల వాళ్ళు గూడా ఒక పాట పెడితే, ఏ 1,00,000, 2,00,000 వస్తాయట పాటలు. పలానా భూతం రమేష్‌కి అట్లా వస్తాయంట. బొచ్చెడు డబ్బులు అదంట గాని, ఆ! కొన్నిటికొస్తాయి, కొన్నిటికి రావన్నమాట. హ్మ్. మనం హ్మ్. అన్నిటి కూడా ఎక్స్‌పెక్టేషన్ చేయకూడదు. అట్లా. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మీరు ఈ హ్మ్. స్టేజ్‌లో ఉన్నప్పుడు, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఆ ట్రోల్ అయినప్పుడు మీ హ్మ్. మదర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? లేదు. ఏమన్నదా పడ్డోని మీదనే 10 రాళ్ళు పడతాయి. మంచోని మీదనే 10 రాళ్ళు పడతాయనుకో. హ్మ్. అట్లాంటియన్నీ మాకు కమెడియన్ వేణు మాధవ్ గారున్నారా? అవునవును. తను మా సైడే అనమాట. కోదాడ సైడ్ అనమాట. ఆహా! ఆ! వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండు మా సూర్యాపేటలోనే ఉండేదనమాట. హ్మ్. ఇండస్ట్రీకి నేనొచ్చినప్పుడు ఇట్లా ఎళ్తున్నాడు మావోడంటే, ఇండస్ట్రీ అనేది 4 రోజులుంటది. 4 రోజుల్లో రంగుల ప్రపంచంలాగుంటది. హ్మ్. ఐదో రోజు ఎనకకి తిరిగి మూటె ముళ్ళ సదురుకొని ఇంటికి రావాల్సొస్తది అన్న సిట్యుయేషన్ కొంతమంది చెప్పేసరికి ఏ ఫ్యామిలీకన్నా భయమనిపిస్తది. భయమేస్తది. అవునవును. నిజం గదా! మన పిల్లోడు ఇట్లా పోతే మరి ఇట్లా అయితదా? ఏంది? అది ఇది అన్నట్టుగా. హ్మ్. కానీ పడుతూ లేస్తూ మాటలు వింటూ, మాటలు పాడుతూ, మాటలు వింటూ, పడుతూ కూడా ఏదో నాకంటూ ఒక పేరు సంపాదించుకున్నా అండి. హ్మ్. ఇంక హ్మ్. అంతకు మించింది ఏం లేదు. వీడేం జేస్తార్రా ఇంటర్వ్యూలు, వీడు ఇంటర్వ్యూ చేస్తే ఎవడు చూస్తార్రా అన్న రోజు కానించి, మనోడు ఇంటర్వ్యూ చేస్తే మనకు బాగుండే అన్న దాకొచ్చిన. హ్మ్. హ్మ్. ఇంక అంతకు వావ్! మించినది ఏముంటదండి. ఇంకేం కావాలి సక్సెస్ అంటే. హ్మ్. సో, యాంకర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. సింగర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. హ్మ్. ఐ థింక్ ఇప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్‌లో మీరు కూడా యాక్ట్ అవును. చేస్తున్నారు. హ్మ్. అందులో పెర్ఫార్మ్ చేస్తున్నారు. హ్మ్. సో, ఐ థింక్ రీసెంట్‌గా మీ ఇన్‌స్టా చూస్తే హ్మ్. ఇదివరకు ఓన్లీ సాంగ్స్ అవును. అలానే ఉండేవి. బట్ ఈ రీసెంట్‌గా మంచి స్టైలిష్‌గా డిఫరెంట్‌గా ఫోటో షూట్ ఓహ్! చేస్తున్నారు. అంటే ఏమైనా మంచి అంటే సింగర్‌గా కాకుండా యాక్టర్‌గా ఏమైనా ట్రై చేస్తున్నారా మూవీస్‌లో? అంటే మాకు మన ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. ఒకతను ఆ! ఫోటో షూట్ అతను. హుహు. అదే మామూలుగా కొన్నింటికి పిలిచిరన్నమాట. హ్మ్. అరే! ఇట్లా షూట్ చేద్దాం ఒకసారి రా వచ్చేసి అదైనా సరే. హ్మ్. ఆ షూట్ చేసి జస్ట్ మన ఇన్‌స్టాలో పోస్ట్ చేసినా గూడా, హ్మ్. అమ్మో! మనోడేదో బిగ్ అప్‌డేట్ ఇస్తున్నాడు. బిగ్ ఆ! బాస్‌కి పోతున్నాడు. ఆ! లేకపోతే హీరో నాని వాళ్ళని కలుస్తున్నాడు. హ్మ్. అట్లా ఇట్లా అంటున్నారు. కానీ అదే ఆఫర్ వచ్చినప్పుడు లేకపోతే అదే విధంగా మనకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. హ్మ్. ఎవరు ఆపినా ఆపం. హ్మ్. కానీ వాటికి గూడా మనం పర్సనల్‌గా చేసిన వానికి గూడా చేస్తున్నారు. హ్మ్. ఇంకొకటి ట్రోల్ అనగానే నాకు 'జాను లీరి' మన డాన్సర్ ఉంది చూడండి. అవును. అవును. వాళ్ళ ఆమె గురించి కొంచెం ట్రోల్‌గా ఇట్లా వచ్చిందండి. ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన. హ్మ్. హ్మ్. అంటే తను గురించి మనం చెప్పొచ్చో చెప్పకూడదో, ఆ ట్రోల్ వచ్చినప్పుడు ఆమె ఎంత అనుభవించిందో మనకప్పుడు నాకర్థం కాలే. హ్మ్. నేనప్పుడు ఎందుకు ఏడుస్తుంది ఈ పిచ్చిది శుభ్రంగా వీళ్ళకెందుకు రిప్లై ఇయ్యాలని అనుకున్నా నేను. ఆ! అట్లా అనుకున్న టైం కానించి అబ్బా! అంటే ట్రోల్ పెయిన్ ఏందో ఒక ట్రోల్ మన మనిషి మీదకొస్తే నేను 4 గోడల మధ్యలో ఏడుస్తున్నా గానీ నలుగురిలో నవ్వుకుంటా తిరుగుతున్నా. హ్మ్. కానీ ఒక వైపు నాకు లాగుతూనే ఉంది. ఏదో తేడా కొడుతుంది. ఏంది ట్రోల్ ఇట్లా వస్తుంది, ఏంది ఇట్లొస్తుంది, ఇట్లొస్తుంది. మనోడు ఎవరు అంటారు కదండీ! ట్రోల్ గూడా చేసేది పక్కోళ్ళు ఎవరు జేయరు. హ్మ్. మన మన వాళ్ళే. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. హ్మ్. మనకు ఒక ట్రోల్ వాడు మామూలుగా ఒక 2, 3 వ్యూవర్‌షిప్ కోసం పెట్టుకున్నోళ్ళు ఉన్నారనుకో, హ్మ్. ఆ ట్రోల్‌ని పదే మన చుట్టుపక్కన మన ఫ్రెండ్స్ పంపుతారు చూడు అప్పుడు మంటదనమాట. ఆ! అబ్బా! వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అనాలనా? లేకపోతే ఎనిమీస్ అనాలనా? హ్మ్. అట్లా హ్మ్. అనిపిస్తుంటదనమాట. హ్మ్. సో, మీకు మంగ్లీ గారు గావచ్చు, అవును. మధుప్రియ గారు గావచ్చు, జానులీలి గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ హ్మ్. కదా! మంచి పరిచయం. హ్మ్. సో, రీసెంట్‌గా మంగ్లీ గారి గురించి బాగా కాంట్రోవర్సీ అవును. అయింది కదా! అవును. సో, మీకు పర్సనల్‌గా ఆమె గురించి బాగా తెలుసు. పరిచయం ఉంది. అవునవును. సో, నిజంగానే అలాంటి వ్యక్తా? మోసం చేసే వ్యక్తా? అదైతే మనకస్సలు అట్లాంటి వ్యక్తి గాదు. అట్లాంటి నాకు తెలిసయితే నేనేమంటున్నానంటే హ్మ్. తెలవదండి. దాని గురించయితే నాకు తెలవదు. బట్ హ్మ్. కానీ తనొక మంచి వ్యక్తి. ఎందుకనంటే ఈ రోజుల్లో తెలంగాణ బోనం పాటలు గాని, హ్మ్. బతుకమ్మ పాటలు గాని, ఒక హ్మ్. పాడినప్పుడు ఆమెకి ఎన్నో వందల మిలియన్ల హిట్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను 'ఫోక్ స్టార్‌కి' వచ్చిన ఫస్ట్ సెలబ్రిటీని చూసిందంటే ఆమెనే. హ్మ్. హ్మ్. అవును. చూడంగానే నాకొకటి చెప్పిందనమాట. "అరే! నీ గొంతు ఒక స్పెషల్‌గుంది. హ్మ్. నీకు మాత్రం ఒక మంచి రికార్డింగ్ వాయిస్‌లో గాని, హ్మ్. లేకపోతే ఏదైనా మూవీలో గాని, ఏదైనా మంచి ఛాన్స్ వస్తే మళ్ళీ వెనకకి తిరగవు. హ్మ్. మంచిగా సవరించుకో, మంచి గొంతును కాపాడు" అట్లా చెప్తూనే ఉంటదనమాట. హ్మ్. అప్పుడప్పుడు ఆమెకు మంచి ఫేమ్ ఉంది గదా! మరి పరిచయాలు గూడా ఉన్నాయి. అవును. మూవీస్‌లో, ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి. హ్మ్. మిమ్మల్ని ఎప్పుడు రెఫర్ చేయలేదా? ఏదైనా మూవీకి ఎందుకు కానీ రిఫర్ ఒకరికొకరు ఎందుకు రిఫర్ చేస్తారండి? ఆహా! ఇప్పుడు ఎట్లనంటే నేను బాగున్నా. హ్మ్. ఈ రోజుల్లో నేనే బాగుండాలి. నేనే మంచిగుండాలి అనుకుంటాం గదా మనం. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళ విషయం మనకు మంగ్లీ అక్క అనే గాదు నేను ఎవరి గురించైనా చెప్తున్నా. హ్మ్. అట్లా కొంతమందే ఉంటారు. ఇప్పుడు
మంగ్లీ అక్క ఉంది గాబట్టే గదా! వాళ్ళ చెల్లె మన అక్క మన వాళ్ళ చెల్లి వచ్చారు. ఇంద్రావతి గారు గూడా ఇప్పుడు హ్మ్. దాంట్లో పాడిర్రు. అంటే హ్మ్. రిఫర్ చేషినా, చేయకపోయినా ఒక ఆఫర్ ఆమె వాయిస్ గూడా పిలిపించుకోవచ్చు. హ్మ్. చూసే జనం ఏమనుకుంటారంటే, ఒక రిఫర్ జేసి ఉండొచ్చేమో, హ్మ్. అట్లని జనాలకున్నా గూడా ఎవరి టాలెంట్‌ని ఎంత తొక్కినా గూడా ఒక టైం అనేది ఉంటది పాడతారు. హ్మ్. అంతే. కానీ మీరు మాత్రం గ్రేట్ అండి. మీరొక మంచి సింగర్ అయ్యారు. బట్ ఏజ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ రాలేదు అని వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు అవును. చూసారా? అంటే ఫోక్ ఇండస్ట్రీ బాలేదు. సో, హ్మ్. ఇలాంటి జానపదాలు క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హ్మ్. వాళ్ళే ఇప్పుడు ఆఫర్స్ కోసం అవును. స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నారు అని హ్మ్. వాళ్ళ గురించి ఆలోచించారు గదా! హ్మ్. మేబీ ఈ ఆలోచన మీ గురించి అప్పుడు ఎవరైనా ఆలోచించిన వాళ్ళున్నారా? అహా! నాకు అది ఎందుకంటే నేను కష్టపడి వచ్చినా గూడా నాకు తెలుసండి. ఆ! ఇప్పుడు నేను చెప్పిన ఇందాకనే మీకు హ్మ్. రియల్ వాయిస్‌లేమో ఫేక్ అయిపోయినాయి. హ్మ్. రికార్డింగ్ వాయిస్‌లేమో కొన్ని 100,000,000 బద్దలయిపోయినాయి. హ్మ్. ఆ 100,000,000 పాడిన వాళ్ళని నిలబెట్టి, కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు పటాపటగా పాడమని చెప్పండి పాటను. హ్మ్. ఒక్కరు గూడా పాడరు. హ్మ్. గుట్కలేసుకుంటా, మింగుకుంటా అట్లా ఇట్లా హ్మ్. పాడుతుంటారు. అట్లని హ్మ్. గూడా వాళ్ళని తప్పు అనడం లేదు. హ్మ్. ఎవరి వాయిస్ వాళ్ళదనమాట. ఎవరి బేస్ వాళ్ళది. కానీ కరెక్ట్. కొంతమంది వ్యక్తుల గురించే నేను చెప్తున్నా. సో, సాంగ్స్ మనం చాలా వింటూనే ఉంటాం. మూడ్ అవును. బావున్నా, బాలేకపోయినా సో, బాలేనప్పుడు దానికి తగ్గట్టు సాంగ్స్ వింటూ ఉంటాం. బావున్నప్పుడు దానికి తగ్గట్టు సాంగ్స్ వింటూ ఉంటాం. సో, మీరు పాడిన మీ సాంగ్స్ కంటిన్యూగా ఎక్కువగా వింటూ ఉండే పాట ఏమైనా ఉందా? మీకు నచ్చిన పాట మీరు పాడిందే? ఉన్నదండి. ఆ పాట పాడతారా మా కోసం? ఓకే. ఎందుకంటే నా జర్నీనే పాట రూపంలో జెప్తా. అవునా? ఆ! పాడండి. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట రాసుకున్నా ఓ చోట చెప్పుతున్నా నా కథ చెప్పుతున్నా నా కథ జానపదం ప్రాణమాయే పల్లె పదం ఊపిరాయే జీవితం ఎటు బోవునో గమ్యం ఎటో జేరునో నమ్ముకొని నాన్న ఉండే ఎదురు చూస్తూ అమ్మ ఉండే నా కథేమవునో పాటను నమ్ముకుంటినో మా అమ్మ నాన్నలా గౌరల కొడుకుని మా అమ్మ నాన్నలా గౌరల కొడుకుని కోట్ల ఆస్తులు లేవమ్మా కోట్ల ఆస్తిని నేనమ్మా కోట్ల ఆస్తులు లేవమ్మా కోట్ల ఆస్తిని నేనమ్మా ఎన్నెన్నో జన్మల ఫలమో పాటమ్మతో నా బంధం పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మా అందాల భాగ్యనగరం అదరహో భాగ్యనగరం నా ఒంటరి ప్రయాణం దరి చేరెనన్న నమ్మకం నా ఒంటరి ప్రయాణం దరి చేరెనన్న నమ్మక మేం కళాకారులాము పాటన్ మేము కళాకారులాము పాటమ్మని నమ్ముకున్నాము మా జీవితాల వెనుక సిల్లిగవ్వ ఉండదు గనక మా జీవితాల వెనుక సిల్లిగవ్వ ఉండదు గనక ప్రశ్నిస్తే ఓ పాటాయే దుఃఖంలో ఓ పాటాయే నా జిందగీ సిన్నబాయే నా పాటే మూగబాయే నా జిందగీ సిన్నబాయే నా పాటే మూగబాయే మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని పాటమ్మతో ఎంత దూరం అయినా ప్రయాణిస్తూ ఉంటాం పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ వావ్! సో, పాటతో మీ ప్రయాణాన్ని హ్మ్. ఈ పాట రూపంలో నిజం. రాసుకొని హ్మ్. పాడుతున్నారనమాట. ఇది నా ఒక్కని ప్రయాణమే కాదండి. హ్మ్. నాలాగా వచ్చిన ఎంతోమంది కళాకారులున్నారు. కరెక్ట్. నిజంగానే అందాల భాగ్యనగరం. ఈ హ్మ్. భాగ్యనగరం అందరిని చేరదీస్తది. హ్మ్. కానీ హ్మ్. అందులో ఒంటరి ప్రయాణాలు ఎంతోమంది ఇక్కడ స్టిల్ ఇక్కడున్నోళ్ళున్నారు. హ్మ్. వెనుదిరిగి ఊర్లకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఇప్పుడు హ్మ్. సినిమా ఆఫర్స్ కూడా అంతే. ఒక్కసారి లైట్ లైన్‌లోకొచ్చిన వాళ్ళున్నారు. వెనుదిరిగి పనులు చేసుకుంటున్న వాళ్ళున్నారు. పెద్ద పెద్ద అవును. ఆర్టిస్ట్‌లే హ్మ్. ఎన్నో స్ట్రగుల్ పడుతున్నారు. కానీ హ్మ్. ఈరోజు మనం ఇంట్లో ఉండి హ్మ్. హ్యాపీగా బతుకుతున్నామంటే అంతా గాడ్ గ్రేస్ అనుకోని హ్మ్. చెప్పుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు నేను మీకొక టాస్క్ ఇస్తాను. హ్మ్. సో, ఇందాక మీరు చెప్పారు గదా! చాలా మంది కళాకారులు వాళ్ళ పాటని దొంగిలిస్తున్నారు. అవును. ఈవెన్ 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు పాడిన పాటని కొంచెం మోడిఫికేషన్ చేసి పాట దొంగిలిస్తున్నారని హ్మ్. చెప్పారు గదా! సో, ఈ
పోరాట చేసే వాళ్ళ సింగర్స్ యొక్క బాధని, అలాగే హ్మ్. వాళ్ళ సాంగ్ దొంగతనాన్ని హ్మ్. దీన్ని లింక్ చేస్తూ ఏమైనా సాంగ్ పాడతారా? అంటే ఖచ్చితంగా పాటనే పాడతా. పాట ఆ! దొంగతనం పాడతా. ఇప్పుడు చేస్తున్నారని? మీరన్నారు కాబట్టి పాడతా. ఆ! నమ్మరాదు నమ్మరాదో ఈ మాయాలోకం నమ్మరాదు. ఈ పాటల లోకం నమ్మరాదు. నమ్మి నువ్వు ఎడపాడబోకో. చుట్టుముట్టు ఉన్నారే దొంగలు. ఆ దొంగల గుట్టు రట్టే అయితాయి. అది కాలం కొంచెం తక్కువ ఉన్నా వాలి బండారమే బయట పడతాయి. పాటమ్మతోనే ముందు నడువు. నీ ముందు నడిసి ముత్యాపోగు. నీ ముక్కు పుల్ల సైజే వాడు. వాడు పాట దొంగతనమే చేస్తే వాడు దొంగతనము చేసినాక వాడు దొరల పాలు అవుతాడు. దొరల పాలు అయినంకాకో దొరల పాలు ఇగ అయినకో దోషిలాగే ముందు నిల్లుస్తాడు. ఏయ్! నమ్మరాదు నమ్మరాదో ఈ పాడులోకం నమ్మరాదో ఈ మాయాలోకం నమ్మరాదు పాటలల్లో ఉంది మత్తేసుడు. అంతే. వావ్! సో, టాస్క్‌ని కూడా ఈజీగా కంప్లీట్ చేసేసారు. సో, మీ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? విమలక్క. ఆహా! ఇంకొకటి ఎందుకు విమలక్క అన్నాననంటే, హ్మ్. ఇది చెప్పొచ్చు, చెప్పకూడదు. హ్మ్. మామూలుగా 'విరాట పర్వం' మూవీ సినిమా అవును. వచ్చినప్పుడు హ్మ్. 'అరుణోదయ' బుక్ అని ఒకటుంటదనమాట. ఆ! ఆ! అంటే కొంతమంది వ్యక్తులకి నేను కాల్ చేసి అడిగినట. "అన్నా నాకందుకు ఆ బుక్ చదవాలనుంది. హ్మ్. అసలు ఆ బుక్‌లో ఏముంటది?" అంటే ఆమె సాయి పల్లవి అట్లా తీసుకొని ఎళ్తున్నప్పుడు అదెందుకు అది చదవద్దు, చదవద్దు అంటారు కదా! ఆ! కొంతమంది నాకు తెలిసిన వ్యక్తుల్ని నేను కనుక్కున్నాననమాట. హ్మ్. "ఆ బుక్కుని చదవద్దురా నీకెందుకు అదంతా ఉద్యమాలని అవి ఇవి హ్మ్. ఉంటున్నప్పుడు" కొంతమంది టార్గెట్ చేసిరనమాట. హ్మ్. అరే! వీడేంది ఈ బుక్ అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు అట్లా అనుకున్నాం. హ్మ్. నాకేందంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి చూడండి. హ్మ్. అవి హ్మ్. తెలుసుకోవాలి. ఆ! అక్కడ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఆడ దయ్యం ఉంది అనంటే లేదని కొంతమంది అంటారు హ్మ్. కదా! హ్మ్. ఉన్నదనుకోని అసలు ఏది నాకు చూపియను అట్లాంటి మనస్తత్వం నాది. ఆ! ఆ! అట్లాంటివి కొన్ని తెలుసుకునే విషయాలలో కూడా కొంచెం బాధపడ్డానన్నమాట. హ్మ్. హ్మ్. అంటే ఇది జస్ట్ దాంట్లో చదివితే ఏముంటది? లేకపోతే మామూలుగా భగవద్గీతలు హ్మ్. అదేవిధంగా చాలా, హ్మ్. చాలా నేనెట్లా అంటే అటు ఫోక్ ఉంటా, అటు డివోషనల్‌గా ఉంటా, అటు హ్మ్. చిట్ చాట్‌గా చిచ్చా మచ్చా అన్నట్టుగా ఉంటా. హ్మ్. హ్మ్. అట్లా ఉంటాయి. అన్ని కళలుంటాయి. హ్మ్. సో, 'విమల' గారు ఎందుకు ఇన్‌స్పిరేషన్? నాకు విమలక్క అంటే ఫస్ట్ నుంచి గూడా హ్మ్. నాకు చాలా పరిచయం అక్క. మాకు జడ్జిమెంట్‌గా వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి అక్క పాటలు నేను వింటుంటానన్నమాట. హ్మ్. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అవి మల్లెల పూల గంధం వాసన, మట్టి పిల్ల వాసన, అవి మట్టి పిల్ల వాసన. అక్క పాడిన ప్రతి ఒక్క పాట ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిందన్నమాట. హ్మ్. ఇప్పుడు అక్క ఎంత నేచురల్‌గా ఉంటది. అందరిని అభిమానిస్తది. హ్మ్. విమలక్క అంటే నాకు చాలా ఇష్టం అసలు. హ్మ్. సో, ఆమె మీ ఇన్‌స్పిరేషన్. హ్మ్. ఆమె కోసం ఏమైనా పాట పాడతారా? అమ్మో! అక్క కోసం పాడేంత స్థాయి కూడా నాది గాదు. అట్లా. సో, అంటే జస్ట్ ఇలా ఏమైనా ఆమె కోసం. హ్మ్. ఆమెని పొగుడుతూనో, లేదంటే హ్మ్. ఆమెని మీరెంత అభిమానిస్తున్నారో ఈ పాట హ్మ్. రూపంలో తెలపాలి అంటే ఎలా? హ్మ్. ఒక పాట పాడండి. ఓకే. ఆ! ఎర్ర ఎర్ర జెండాలమ్మో ఎవరియోనమ్మో నా అక్క విమలక్క నువ్వెవరోయమ్మో నా సుక్క విమలక్క. ఎర్ర ఎర్ర జెండాలమ్మో ఎర్రని జెండాలో నా అక్క విమలక్క నీవి ఎర్రని జెండాలో అక్క విమలక్క. పోరాటాల యుద్ధం అరె పోరాటాల యుద్ధంలోన గెలిసినవక్కో ఓ అక్క విమలక్క. నువ్వు గెలిసినవక్కో నా కావ్యములక్క. అక్క అంటే పలుకుతావే అక్క విమలక్కో మా అక్క విమలక్క. నువ్వంటే నాకక్కో భలే ఇష్టముందక్క. వావ్! నైస్ అండి. సో, నిజంగా ఈ సాంగ్ మేబీ ఆమె వింటే చాలా హ్యాపీగా ఫీల్ ఖచ్చితంగా. అవుతుంది. ఎందుకంటే మాకు స్టేటస్‌ని చూసుకుంటాం గదా! అక్క ఆ! ఆ! ఎప్పుడైనా హ్మ్. నన్నెప్పుడు పిలిచినా గూడా నాన్న మంచిగున్నావా? తమ్ముడు హ్మ్. బాగున్నారా? ఒక హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆమె చిన్న పెద్ద అని ఏం లేదండి. హ్మ్. నేను ఒకరి దగ్గర నేర్చుకోవాలంటే అక్క దగ్గర నిలబడి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. హ్మ్. హ్మ్. అట్లా. వావ్! కొంతమంది దగ్గర వదులుకోమనుకుంటాం. వీళ్ళ హ్మ్. క్యారెక్టర్ ఇట్లా ఉండొద్దని. కానీ ఆ! అక్క దగ్గర నేర్చుకోవాలి. హ్మ్. సో, ఎంత ఒక్క ఎదిగిన పాయింట్ ఆమె దగ్గర నుంచి బాగా నేర్చుకున్నది, హ్మ్. నేర్చుకోవాలనుకున్నది ఏమైనా ఉందా? ఉన్నది. హ్మ్. నేర్చుకున్నదేందంటే ఎవ్వరి దగ్గరనైనా హ్మ్. ఎట్లంటే ఒక మంచి నార్మల్ పర్సన్ లాగా ఎన్నో ఉద్యమాలు మీకు తెలిసే ఉంటది. హ్మ్. హ్మ్. ఉద్యమాలు, ఉద్యమ పాటలు ఎంతో పెద్ద పెద్ద హ్మ్. దాంట్లలో అక్క ఉన్నది గదా!
ఇప్పుడు మామూలు రోడ్ల మీద వెళ్ళి "అక్క నమస్తే" అంటే "నమస్తే అండి. ఎలా హ్మ్. ఉన్నారు? బాగున్నారా?" అంత పరిచయం లేకపోయినా. లేకున్నా గూడా అట్లా మాట్లాడతా. హ్మ్. అంతకు మించిన గొప్ప వ్యక్తిని నేనెక్కడ గూడా చూడలేదనమాట. హ్మ్. 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 కొన్ని విషయాలు నేను చాలా గమనించానక్క. ఇంకా హ్మ్. చాలా మందున్నారు చెప్పుకుంటూ పోతా ఉంటే గాని, నేర్చుకున్నది మెయిన్‌లో అయితే అక్క. హ్మ్. హ్మ్. అట్లా. సో, బానే చాలా కష్టపడ్డారు. హ్మ్. హైదరాబాద్‌కొచ్చి చాలా స్టూడియోస్ చుట్టూ తిరిగి అసలు ఒక సాంగ్ ఆఫర్ కోసం. బట్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎలా వచ్చిందండి మీకు? అది టిక్ టాక్ ఉన్నది చూడండి. ఆ! నేను ఒక టిక్ టాక్ అప్పుడు బాగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలాగైతే అవునవును. హ్మ్. ఆ టిక్ టాక్ ఉన్న సమయంలో నేను చెప్పినా గదా! ఫోక్ హ్మ్. స్టూడియో ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు ఎవరు చూసినా కూడా కట్టెల మోపు ఎత్తుకోవడం, రీల్ చేయడం, కట్టెల మోపు ఎత్తుకోవడం, రీల్ చేయడం అట్లా ఆ! చేస్తారనమాట. హ్మ్. నేను ఆ స్టూడియోలో పాడిన తర్వాతకి దాదాపు 2,00,000 3,00,000 రీల్సే అయినాయి. నన్ను పిలిపిచ్చి దీని మీద పాట చేసిరనమాట మన వాళ్ళు. హ్మ్. అప్పుడు హ్మ్. ఏం లేదు డైరెక్ట్‌గా ఒక పల్లెటూరు అబ్బాయి ఎట్లా ఉంటాడో అట్లా కనిపిస్తది అందులో మనకి. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ నాది హ్మ్. సాంగ్ అని సో, చెప్పుకోవచ్చు. టాలెంట్ ఉన్న ఒక వ్యక్తికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే హ్మ్. ఏ విధంగా ఉంటుందో నిజం. మిమ్మల్ని మీరే ప్రూఫ్ దానికి. హ్మ్. సో, ఫస్ట్ సాంగే బెస్ట్ సాంగ్ లాస్ట్ అవును. అయిపోయింది. హ్మ్. మంచి సో, మీ మదర్ ఈ క్రెడిట్ మొత్తం మీ మదర్‌కే ఇవ్వాలి. సో, ఆమె నుంచే ఈ అవును. సాంగ్ మీ కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ కట్టెల మోపు గాదు, ఈ ట్రోల్ గాదు. మీ మదర్ దగ్గర నుంచే అంతే. మీ నిజం. లైఫ్ నేనెప్పుడైనా స్టార్ట్ అయింది. చెప్పుకుంటాను. ఇప్పుడు మదర్ అనేసరికి మా అమ్మని ఎప్పుడు గూడా తంగేడు పువ్వుతోని పోలుస్తా, తాటి పువ్వుతోని ఆ! ఆ! పోలుస్తా. ఎగ్జాక్ట్‌లీ అదే అడుగుదాం అనుకున్నా. మీ మదర్ కోసం మీ మదర్‌కి డెడికేట్ చేస్తూ ఏదైనా హ్మ్. సాంగ్ రాయడం కానీ ఒకసారి పాడతారా ఏమైనా? పాడతా. ఇప్పుడు మామూలుగా అమ్మ నేను కూర్చున్నామనుకో, ఆ! ఊర్లల్ల బతుకమ్మ పండగొచ్చినప్పుడు హ్మ్. "ఏ పలానా కాడికి పోయి తంగేడు పువ్వు తెద్దాం పారా" అట్లా అన్నప్పుడు నేను పాడుతుంటదనమాట. ఆ! ఆ! తాటియ పువ్వులిగ ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మాయమ్మ చంద్రమ్మలిగ ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో. తంగేడు పువ్వులిగ ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ నవ్వులిగే ఎవరిది లేదెవ్వరిది లేదో. పాట పాడురా బిడ్డని సాగనంపే నా సక్కదానాల తల్లి యాడుందో. బంగారు బతుకమ్మలే ఆటలాడే అమ్మవంత నేను పాట పాడే నేర్సినానే. అట్లా అట్లా హ్మ్. ఉంటదనమాట. అమ్మ పాట హ్మ్. పాడుతూ అంతా నేను నేర్చుకొని. హ్మ్. అట్లా. సో, మీ అమ్మ నవ్వు గురించి, తన యాహ్! వ్యక్తిత్వం గురించి మీరు ఈ పాట రాశారు. నిజంగా. తనకి కృతజ్ఞత తెలుపుతూ అంటే హ్మ్. నాకింత మంచి భవిష్యత్తునిచ్చినందుకు, హ్మ్. నాకు పాటనే ప్రపంచంగా మార్చినందుకు, హ్మ్. సో, అలా ఏమైనా అంటే తనకి థాంక్స్ చెప్తే ఏమైనా సాంగ్ పాడతారా? ఖచ్చితంగా. ఆ! అమ్మా నీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా, అమ్మా నీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా. కడుపుల మము గంటివి, కంటి నీరు బెడితివి, కాన కష్టం చేస్తివి, అప్పుల బాధైతివి, ఎవరు లేని ఏడ్చినావే ఓ నాయమ్మ, నీ వెంట ఉంటానంటున్నడే ఈ కొడుకమ్మా. అమ్మా మీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా. పాటలు నేర్పిస్తివి, పాటలు బడమంటివి, పరుగు పరుగునొస్తివి, 10,000 ఇస్తివి, భాగ్యనగరం బాట బట్టినానోయమ్మా, నా గలము విప్పి పాడినాను చూడరోయమ్మా. ఊరు వాడ ఏకమాయ నా పేరమ్మా, ఆ చరితకు మారు పేరే మాయమ్మమ్మ. అమ్మా నీ పాదాలకు వందనాలమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా, అమ్మా నీ పాదాలకు దండమోయమ్మా, దండమోయమ్మా. అంతే. వావ్! సో, నాకు మీ అమ్మగారి పేరు తెలుసుకోవాలనుంది. ఏంటి మీ అమ్మ పేరు? చెప్పిన కదా చంద్రమ్మ. చంద్రమ్మ. వావ్! హ్మ్. సో, అంటే మీరు ఇన్‌స్టంట్‌గా ఇలా ఏదన్నా ఒక ఆ! సిట్యుయేషన్ గాని, ఇలా ఏదైనా చెప్తే అప్పుడే ఇన్‌స్టంట్‌గా పాట ఎమ్మటే పాడేస్తారా? ఇప్పుడు మీరేదైనా చెప్పినా పాడేస్తా. అవునా? ఆహా! సో, అయితే 'ఐ డ్రీమ్' గురించి, హ్మ్. నా గురించి ఆ! ఒక పాట పాడండి. 'ఐ డ్రీమ్' గురించి మీ గురించా? మీ పేరు? 'ప్రత్యూష'. 'ప్రత్యూష.' ఆ! ఓకే. హ్మ్. హ్మ్. అదిగదిగా అరెరే! అదిగదిగా చల్ అదిగదిగో ఐ డ్రీమ్ వేదిక వచ్చే అమ్మలార రండి. కళాకారులను ఇగో ప్రోత్సహిస్తుందో తల్లులారలేండి. అదిగదిగో అరెరే! అదిగదిగో చల్ అదిగదిగో ఐ డ్రీమ్ కదిలినాది జూడో అమ్మలార రండి. ప్రత్యూష యాంకరింగు అదరగొట్టెనమ్మో సెల్లెలారలేండి. కళాకారులయ్యినాను, డాన్సర్లు అయ్యినాను, యాక్టర్లు అయ్యినాను, వేదికొక్కటే అది ఐ డ్రీములే. అదిగదిగో అరెరే ఐ డ్రీములే, అదిగదిగో ఐ డ్రీమ్
డ్రీమ్ కదిలినాదమ్మో అమ్మలారలేండి అందరి డ్రీములనిగా నెరవేరుస్తుందో ఐ డ్రీమ్ ఛానల్. వావ్! అసలు ఎంత బా పాడారు నిజంగా. సూపర్‌గా పాడారు నిజంగా. చాలా బావుంది. నిజంగా ఐ డ్రీమ్ గురించి కూడా నేను ఒకటి చెప్పుకోవాలి. ఆ! నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో నా ఇంటర్వ్యూ కూడా హ్మ్. ఐ డ్రీమ్‌లోనే ఇచ్చిననమాట. హుహు. ఇట్లానే 'కట్టెల బొమ్మన్నది' అనే పాట ఫేమస్ అయినప్పుడు చానా సార్లు కాల్ చేసిర్రు. హ్మ్. తర్వాతకి ఏదో ఫోక్ ప్రోగ్రామ్ పెడతాము. ఇట్లా యాంకరింగ్ కూడా కావాలి నా ఫోక్ స్టార్‌లో చేస్తున్నప్పుడు కూడా అడిగిరనమాట. హ్మ్. కొన్ని సిట్యుయేషన్‌లలో రాలేకపోయినా ఈరోజు వచ్చినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడున్న వ్యక్తులు ఉన్నారో లేరో ఐ డ్రీమ్‌ల హ్మ్. హ్మ్. కానీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ బావుంటాయి. ఐ డ్రీమ్ బావుంటది. అందరి డ్రీమ్స్‌ని నెరవేరుస్తుంటది నెరవేరుస్తుంది. కాబట్టి అసలు సో నిజంగా హ్యాపీ. అది మాత్రం భలే చెప్పారు. కళాకారులు ఎవరైనా, డాన్సర్ అయినా, సింగర్ యాక్టర్ అయినా ఎవరైనా సో సరే. ఒకటే ప్లాట్‌ఫార్మ్ మీ డ్రీమ్స్‌ని ఇక్కడ అంతే ఆహ్, గదా! వావ్! నిజంగా అప్పటికప్పుడు ఎలా అండి? ఎలా అంతే. మీ మైండ్‌లో అంటే హ్మ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్పాలంటేనే మనం అవును. ఇప్పుడు నేను ఇంట్రో చెప్పాలన్నా గూడా హ్మ్. ఆలోచించుకుంటా. హ్మ్. నెక్స్ట్ లైన్ ఏం చెప్పాలి? నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి అని. హ్మ్. బట్ మీరు మాత్రం 'ఐ డ్రీమ్', 'ప్రత్యూష' ఈ 2 వర్డ్స్ చెప్పగానే అంతే. అసలు ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ పాట అంతే. పాడేసారు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది అట్లా. హ్మ్. ఏది చెప్పినా పాడేస్తా. హ్మ్. వావ్! బట్ అట్లా. సో నైస్ అండి. మీ హ్మ్. ఫ్యూచర్ ఇంకా ఎక్కడో ఉండాలి. బ్యూటిఫుల్‌గా ఇలా హ్మ్. సాగిపోవాలి. హ్మ్. మీ అద్భుతమైన పాటలాగే మీ లైఫ్ కూడా హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడుతూ, మంచి మంచి మూవీస్ చేస్తూ, హ్మ్. ఇప్పుడున్న బిజీ కంటే ఇంకా డబుల్ బిజీ అయిపోవాలి. ఖచ్చితంగా. ముఖ్యంగా మీ అమ్మగారిని హ్యాపీగా చూసుకోండి. సో థాంక్ యూ అండి. ఆమె మీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చింది. అవును. సో ఆమెకెప్పుడు కృతజ్ఞత భావంతో ఉండండి. హ్మ్. థాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్ కమింగ్. యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.